హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భరత్ ఐక్యూ అకాడమీ. దిస్ ఇస్ భరత్ రెడ్డి. రైట్, మనకేంటంటే చాలా రోజుల నుంచి మనకేంటంటే టీఎస్పీఎస్సికి సంబంధించి గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి సంబంధించి ఒక క్విక్ రివిజన్ చేయమని చెప్పారు. అది కూడా అకార్డింగ్లీ ఇంతకుముందు మాకు ప్రిలిమ్స్ ఏ విధంగా అయితే వచ్చిందో అవి చేయమని చెప్పారు. కాబట్టి సో కొంత లేట్ అయింది. సో ఆఫ్ కోర్స్ నా పర్సనల్ వర్క్ వల్ల డెఫినెట్గా మీకు అన్నిటికీ కూడా కంప్లీట్గా యూజ్ అయ్యే విధంగా ఈ క్విక్ రివిజన్ అనేది పెట్టాను. సో మనకు లాస్ట్ టైం ఏ చాప్టర్స్ని ఎక్కువ ఫోకస్ చేశాడు, సో మేబీ అదే వస్తుందేమో అన్న ఉద్దేశంలో చెప్తున్నాం. బట్ ఆఫ్ కోర్స్ మన కోర్సులో మాత్రం ప్రతి చాప్టర్ని డీటెయిల్డ్గా పెట్టాను. సో దానిపైన ఫోకస్ చేయండి. ఎందుకంటే ఎగ్జామినేషన్లో నువ్వు ఎక్స్పెక్ట్ చేసినవి వచ్చినాయి అనుకోండి, అది 100% అనేది కరెక్ట్ కాదు. అంటే నీకు నువ్వు భ్రమపడ్డట్టు 100% నేను ఇవి చదివితే వస్తుంది అనేది అదొక భ్రమ. బట్ ఏంటంటే కొంచెం మనకి ఇంతకుముందుకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ చాప్టర్స్ని అయితే ఎక్కువ ఫోకస్ చేశాడో వాటి పరంగా ఒకసారి అబ్జర్వ్ చేద్దామనే ఉద్దేశంలో ఒక 40 క్వశ్చన్స్ దాకా తీసుకొచ్చాను. అవి ఎలా సాల్వ్ చేయాలనే దానిపైన ఫోకస్ పెట్టండి. ఇక్కడ నేను మీకు బేసిక్ ఐడియా ఏంటి అంటే ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఎట్లా సాల్వ్ చేస్తే 100% మనకు రిజల్ట్ వస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. కాబట్టి దానిపైన ఫోకస్ చేయండి, అంతేగాని దీని పరంగా ఇలానే చేయాలి మళ్ళీ ప్రాసెస్ చేయాలి ఇవన్నీ అవసరం లేదు మనకి. సో ఎగ్జామినేషన్లో మనకి ఎలా వర్కౌట్ చేయాలి, ఎలా చేస్తే ది బెస్ట్ వేలో వస్తుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. దీనికి సంబంధించి మనకి ఏంటంటే సో కోర్సు కూడా డీటెయిల్డ్గా మనకి ఏంటంటే భరత్ ఐక్యూ అకాడమీలోనే ఎక్కడా కూడా ఇంకా మన కోర్సెస్కి సంబంధించినవి ఇన్ఫర్మేషన్ ఇంత డీటెయిల్డ్గా లేవు. కాబట్టి మన దానికి సంబంధించి అబ్జర్వ్ చేస్తే టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్, ఈ ఎక్స్ప్లెనేషన్ కూడా పెట్టాను. సో 1099కి 6 months, ఎందుకంటే గ్రూప్ 3 వరకు యూజ్ అయ్యే విధంగా పెట్టాను. సో మ్యాక్సిమం మెంబర్స్ చేసే మనకు తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు జరగబోతున్న దానిలో ఎక్కువ మంది పర్చేజ్ చేసిన కోర్సులు ఇది ఒకటి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్, అంటే బిలీవ్ చేసినందుకు. ఎందుకంటే నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్ నమ్మకాన్ని కూడా నేను కూడా 100% అంటే ఎగ్జిక్యూట్ అయ్యే విధంగా ఎక్స్ప్లెనేషన్, అదేవిధంగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఎక్కువ పెట్టాను. సో మనకు దీన్ని ఎందుకు అంత ప్రిఫరెన్స్ ఇవ్వాలి అంటే సో బేసికల్గా మనకు ప్రిలిమినరీ పాస్ కావాలి అంటే మెయిన్ రోల్ ఇది ప్లే చేస్తుంది. చూడండి 20 క్వశ్చన్స్ వస్తాయి గ్రూప్ 1కి, గ్రూప్ 2 గ్రూప్ 3కి 25 క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఒక్కో క్వశ్చన్ కూడా మిస్టేక్ పోకూడదు. గతంలో ఎవరైతే ప్రిలిమినరీ పాస్ అయ్యారో వాళ్ళని అడగండి ఒకసారి, యావరేజ్గా 18 నుంచి 20 మధ్యలో స్కోర్ చేశారు. యావరేజ్గా 18 నుంచి 20, మ్యాక్సిమం మెంబర్స్ వచ్చేసి 20 స్కోర్ చేసిన వాళ్ళు ఉన్నారు లాస్ట్ టైం, అటుపోయిన లాస్ట్ టైం కూడా. కాబట్టి సో ఈ కోర్స్ అదే విధంగా డిజైన్ చేయబడింది. సో 100% మీకు రిజల్ట్ ఓరియంటెడ్ అంటే పాస్ అయ్యే విధంగా ఉంటుంది. సో కాబట్టి అది చూసుకోండి. ఇంకొకటి ఏంటంటే బుక్ కూడా సేమ్ ఇదే కంటెంట్ని మీరు అనవసరంగా నోట్స్ రాసుకొని టైం వేస్ట్ చేసేదానికంటే ఇదే బుక్ మార్కెట్లో అవైలబుల్ ఉంది. సో ఆల్మోస్ట్ 7,000+ కాపీస్ ఇప్పటికే సేల్ అయ్యాయి. సో డెఫినెట్గా ఇది ఏంటి అంటే మనకు ప్రతిదాన్ని కూడా డీటెయిల్డ్గా బిట్ టు బిట్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ అది కంటెంట్ ఏదైతే ఉందో అది డెవలప్ చేసింది. కాబట్టి టైం వేస్ట్ చేయకుండా సో దీన్ని చూసుకోండి సరిపోతుంది. సో నెక్స్ట్ మనకి ఏంటంటే అసలు క్వశ్చన్స్ ఏ విధంగా వస్తే మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. అనాలజీ పైన ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బేసికల్గా మనకి ఏంటి అంటే పెన్ ఫ్రీ మెథడ్లో వర్కౌట్ చేయడానికి ట్రై చేయండి. ప్రతిదాన్ని ప్లేస్ వాల్యూస్ రాయకుండా. ఫర్ ఎగ్జాంపుల్ కే ప్లేస్ వాల్యూ 11, ఇక్కడ ఎంత అంటే 6 కదా, డిఫరెన్స్ ఎంత ఉంది అంటే -5 ఉంది. ఇక్కడ సేమ్ అదే డిఫరెన్స్ ఆప్షన్లో చూసుకుంటే ఇక్కడ చూడండి బి ప్లేస్ వాల్యూ 2, డబ్ల్యూ ప్లేస్ వాల్యూ 23, డిఫరెన్స్ చాలా ఉంది కాబట్టి తీసేసి. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేస్తే ఓ 15 ఇది 3 కాబట్టి ఇది కూడా డిఫరెన్స్ చాలా ఉంది కాబట్టి తీసేయి. 1 2 అంటే ఇది కూడా పోయింది. అంటే డెఫినెట్గా ఇంకా మనకు పాసిబుల్ ఉన్నది ఏముంది, ఇది ఒకటే ఉంది చూడండి. 9కి 4 కంటే ఇది ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి ఇది పెట్టుకుంటున్నాము. ఒకవేళ క్రాస్ చెక్ చేద్దాం సార్ అంటే ఇది 5, ఇది 21కు 16కి మధ్యలో అంటే ఇక్కడ కూడా మనకి ఎంత ఉంది అంటే -5 కదా. ఇక్కడ కూడా చూడండి 23కి 18 కూడా మనకి ఎంత ఉంది అంటే -5. ఇంత రప్చర్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే 2 ఎట్ టైం కూడా చెక్ చేయకండి. ఆప్షన్ని చెక్ చేసేటప్పుడు మనకి ఇక్కడ ఈ ఒక -5 వచ్చింది కదా, ఆప్షన్లో చెక్ చేయండి. 99.9% మనకు ఆన్సర్ అనేది డైరెక్ట్గా వచ్చేస్తుంది, రెండో చెక్ చేయకుండా. కాబట్టి అనవసరమైన టైం వేస్ట్ చేయకండి, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు. ప్రతిదాన్ని క్యాల్కులేట్ చేసుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే ఎక్కువ స్ట్రెస్ వల్ల ఆటోమేటిక్గా మనకు వచ్చేసి ఎక్కువ టైం పడుతుంది, ఒక్కోసారి మిస్టేక్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని ఫోకస్ చేసుకొని వర్కౌట్ చేయండి.
రైట్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే విధానంలో ఉంటుంది చూడండి. కీ ప్లేస్ వాల్యూ వచ్చేసి 11, హెచ్ ప్లేస్ వాల్యూ వచ్చేసి 8. ఎంత డిఫరెన్స్ ఉంది? -3. ఇక్కడ కూడా మనకు 22 అనే దానికి సంబంధించి -3 అనేది చేస్తే మనకి ఎంత అవుతుంది అంటే 19 కదా. 19 ప్లేస్ వాల్యూ ఎంత అంటే ఎస్. సో ఎస్తో స్టార్ట్ అయిన ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి అంటే 2 ఉన్నాయి కాబట్టి 2 తీసేసాను. ఓకేనా. నెక్స్ట్ బి ప్లేస్ వాల్యూ వచ్చేసి 2, నెక్స్ట్ వై ప్లేస్ వాల్యూ వచ్చేసి మనకి ఎంత అంటే 25. ఇక్కడ కూడా మనం -3 చేస్తే 2 - 3 అంటే -1 అన్నప్పుడు +26 చేస్తే ఎంత అవుతుంది? 25 కదా. కాబట్టి వై అనేది వచ్చింది. ఇక్కడ కూడా ఐకి వచ్చేసి 9 కాబట్టి 9 - 3 అంటే 6, 6 అంటే ఎఫ్. ఆటోమేటిక్గా మనకు ఆప్షన్ పోతుంది ఇలా. అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎప్పుడైనా ఒక క్వశ్చన్ ఇవ్వగానే ఆప్షన్ బేస్లో వర్కౌట్ చేయడానికి ట్రై చేయండి. 100% ఇది మనకు వర్కౌట్ అవుతుంది చూడండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం డెఫినెట్గా టెక్నికల్గా వర్కౌట్ చేసేటప్పుడు మాత్రం ఇది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో 1కి 2 సార్లు నీట్గా అబ్జర్వ్ చేసుకుంటూ వర్కౌట్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ సింపుల్ చూడండి. ఓకేనా. రైట్. నెక్స్ట్ వన్. వర్డ్ అనాలజీకి సంబంధించి బైసైకిల్ ఇష్ట పెడల్ అయితే కార్ ఇష్ట డాష్ అన్నాడు. బైసైకిల్ అంటే మనకు సైకిల్కి ఇవి ఇంకొకటి ఏంటంటే ఇంగ్లీష్లోనే ఉంటాయి, తెలుగులో ఉండవు. సైకిల్కి సెన్సిటివ్ పార్ట్ అంటే మీనింగ్ ఏంటంటే పెడల్, తొక్కడానికి యూజ్ అయ్యేది. కాబట్టి కార్కు మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే వీల్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే వీల్ ఇస్ ద రైట్ ఆన్సర్. అది గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా మనకు అనాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటుంది చూడండి. మనకు రిలేషన్లో 2, 10, 28 అనేది ఇలా ఇచ్చాడు కాబట్టి దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఇక్కడ చూడండి 2 × 5 = మనకి ఎంత 10. అదే 5 రిలేషన్ అనేది ఇక్కడ ఉందా అంటే లేదు. 9 3 ఉంది, ఇక్కడ 2 ఉంది, నెక్స్ట్ ఇక్కడ 6 ఉంది. కాబట్టి డెఫినెట్గా ఇదే ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఎగ్జిక్యూషన్లో నువ్వు మరీ బీభత్సం చేసి ప్రతి మెథడ్ని వర్కౌట్ చేసేదానికంటే ఆప్షన్లో ఒక లాజిక్ నీకు తట్టింది, అదే లాజిక్ కింద ఉందా లేదా చూడు. డెఫినెట్గా అది లేకపోతే మళ్ళీ వేరే ట్రయల్ వేయాలి. కానీ 100% అన్ని ప్రతిదీ కూడా లాజిక్ ఇంప్లిమెంట్ చేసి హెన్స్ ప్రూవ్డ్ అనే దానికి తీసుకెళ్ళకండి. ఒక క్వశ్చన్ని మ్యాక్సిమం రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఏ ఎగ్జామ్ అయినా పర్లేదు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ వే ఏంటంటే ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్గా క్యాల్కులేట్ చేసేటట్టే వర్కౌట్ చేయండి. టైం వేస్ట్ అవుతుందంటే దాన్ని స్కిప్ చేసి నెక్స్ట్ అటెంప్ట్లో చేయండి. ఎందుకంటే రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే అడ్వాంటేజ్ అంటే ఎలాగైనా ఆన్సర్ వస్తుంది, డిసడ్వాంటేజ్ ఏంటంటే టైం కిల్లింగ్ అనేది అవుతుంది. కాబట్టి అది మైండ్లో గుర్తుపెట్టుకోండి. వర్కౌట్ చేసేటప్పుడు డెఫినెట్గా ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇంకా కొంతమంది నాకు మెసేజ్ పెడతా ఉన్నారు, ఆప్షన్స్ని ఎలా పెట్టాలి అంటే ఇమ్మీడియట్గా ఆన్సర్ వచ్చినప్పుడు పెట్టాలా లేకపోతే ఏందనేది. ఒకటి ఇమ్మీడియట్గా ఆన్సర్ వచ్చినప్పుడన్నా పెట్టండి, లేకపోతే మనకి ఈ విధంగా పేపర్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఒక మనకు వచ్చేసి ఒక 4 3 క్వశ్చన్స్ ఉంటాయి, నెక్స్ట్ పేపర్లో కూడా 4 3 క్వశ్చన్స్ ఉంటాయి కదా ఇలా. సో అట్లీస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చేసి నెక్స్ట్ పేజీ టర్న్ చేసేటప్పుడు ఎన్నైతే ఆన్సర్ని టిక్ చేసుకున్నా అవి పెట్టు. ఆన్సర్ టిక్ చేయండి, సెకండ్ అటెంప్ట్లో రండి. అంతేగాని చాలామంది లాస్ట్ టైం కూడా కొంతమంది నా స్టూడెంట్స్ కూడా ప్రిలిమినరీ పాస్ కాకపోవడానికి వాళ్ళకు వచ్చి కూడా కాకపోవడానికి ఏంటంటే 1 నుంచి 150 వరకు క్వశ్చన్స్ మొత్తం సాల్వ్ చేసి మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు మళ్ళీ ఆన్సర్ పెట్టేటప్పుడు మళ్ళీ ఆ క్వశ్చన్ నువ్వు కరెక్ట్ పెట్టినావా లేదా అని చెక్ చేసుకుంటూ పెట్టారు. అట్లా చేయకండి. చేసేటప్పుడే జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ నీట్గా వర్కౌట్ చేయండి. టెన్షన్ ఏం లేదు. 150 క్వశ్చన్స్ని మనం ఈజీగా సాల్వ్ చేసే కేపబిలిటీ ఉండే టైం అనేది కూడా అంతే ఉంటుంది. కాబట్టి సో ఎర్రర్ లేకుండా వర్కౌట్ చేయాలి. ఇంకొక లాజిక్ చూడండి, 2 × 14 అనేది అవుతుంది. ఇక్కడ కూడా 4 × 5 అవుతుంది. 4 మనకి ఏంటంటే 14, ఇక్కడ 5 ఎగ్జిక్యూట్ అవుతుంది చూడండి 100%. కాబట్టి ఈ విధంగా చూసుకోవాలి. సింపుల్ అండ్ ఇంపార్టెంట్ చూడండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు సిరీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా లాస్ట్ టైం 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. బేసికల్గా మనకి ఈ సిరీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన బుక్లో కూడా ఆల్మోస్ట్ నియర్లీ మనకు 300 క్వశ్చన్స్ పెట్టాను చూడండి. ఎందుకంటే బేసికల్గా మనకి ఏంటంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కొంత మ్యాథ్స్కి ఇంపార్టెంట్ ఇస్తున్న దానిలో ఎక్కువ శాతం మనకు అనాలజీ, నెక్స్ట్ వచ్చేసి కోడింగ్ అండ్ డీకోడింగ్, ఈ సిరీస్ క్వశ్చన్స్ కొంత ఎక్కువగా వస్తూ ఉన్నాయి. కాబట్టి దాని బేస్లోనే వర్కౌట్ చేయడానికి పెట్టాను చూడండి. రైట్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, డిఫరెన్స్ ఎంత అంటే 1 4, నెక్స్ట్ 9, నెక్స్ట్ ఎంత 16. 1 అంటే 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్. అంటే డెఫినెట్గా నెక్స్ట్ 5 స్క్వేర్ అంటే ఎంత రావాలి? 25 కదా. 30 + 25 అంటే మనకి ఎంత అవుతుంది? ఆన్సర్ వచ్చేసి 55 ఇస్ ద రైట్ ఆన్సర్.
సో ఈ టైప్ క్వశ్చన్స్లో మనకి ఏంటంటే కొంత అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ కూడా మన బుక్లో అండ్ ఎక్స్ప్లెనేషన్లో ఈవెన్ మనకు యాప్లో కూడా పెట్టాను. ఇది అప్డేటెడ్ కంటెంట్ అండి. చాలామంది ఏంటంటే సో కొంత మనకు ఏదో ఫ్లెక్సిబిలిటీ ప్లే చేయండి అంటే అది అప్డేటెడ్ కంటెంట్, రీసెంట్గా వర్కౌట్ చేసింది. అకార్డింగ్లీ అంటే మీరు అనుకోవచ్చు అంటే మనకి ఇంత కాస్ట్ అని. ఒకసారి మీరు ఆఫ్లైన్ క్లాస్లకు వెళ్తే మినిమం మనకు 25,000 నుంచి 30,000 ఎబో ఉంటుంది. అది కూడా 3-4 monthsలో చెప్తారు. అది ఎలా చెప్తారో కూడా నాకు కూడా తెలుసు. ఆ కమెంట్ చేయదలుచుకోలేదు. సో డెఫినెట్గా మీకు ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి 1-2 సార్లు మీరు వీడియోస్ మొత్తం అటు ఇటు వినేసి బుక్ను రివిజన్ చేస్తే డెఫినెట్గా 100కి 200% ఛాలెంజ్ చేసి చెప్తాను. ఏ ఎగ్జామ్ అన్నా రాయి. ఇండియా లెవెల్లో నువ్వు రైల్వే ఎగ్జామ్ రాస్తావా, ఎస్ఎస్సి ఎగ్జామ్ రాస్తావా, గ్రూప్ లెవెల్ ఎగ్జామ్ రాస్తావా, ఎస్ఐ లెవెల్ ఎగ్జామ్ రాస్తావా, 100% బిట్టు పక్కకోకుండా చేయగలవు ఆ కేపబిలిటీ. నేను మిమ్మల్ని ఏం ఫోర్స్ చేయట్లేదు ఖచ్చితంగా నాకు కోర్సెస్ తీసుకోమని. మీకు ఇష్టమైతేనే తీసుకోండి, నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదు. ఇక్కడ బలవంతం లేదు. ఎందుకంటే నీ టైం వేస్ట్ కాకూడదు. ఎందుకంటే మీరు ఒక 100 రూపాయలు 200లకు అలా చూసుకున్నారు, ఇక్కడ చీప్ వస్తుందని పోతే రేపటి రోజున నువ్వు దానివల్ల అన్సక్సెస్ అయితే ఎవరి బాధ్యత? నీకు నువ్వే కంట్లో పొడుచుకున్నట్టు. ఒకసారి జియో రీఛార్జ్ చేస్తేనే 800 తీసుకుంటున్నావు. అది నీ లైఫ్కి సంబంధించిన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్. కాబట్టి ఈ మిస్టేక్స్ చేయకండి. అది ఎవరు నీకు నచ్చిన కోర్స్ తీసుకో. నా కోర్స్ అయితే తీసుకోమని అంటే ఎప్పటికీ ఏ స్టూడెంట్ కూడా ఫోన్ చేసినా కూడా చెప్పాను నేను, నా కోర్స్ తీసుకో అబ్బా అని కూడా చెప్పాను. నీకు నచ్చితే నలుగురిని అడిగిన తర్వాతనే తీసుకోండి. బట్ ఏంటంటే అల్టిమేట్గా కావాల్సింది నీకు సక్సెస్. ఆ సక్సెస్ ఎలా రావాలి, ఏ విధమైన షార్ట్ కట్స్ అనేది డీటెయిల్డ్గా పెట్టాను, అది మాత్రం పక్కా. సో ఈ క్విక్ రివిజన్ కూడా ఏంటి అంటే మీకు ఫాస్ట్గా ఎలా చేయాలి, ఎలా చూసుకోవాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే 100% ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఆ చేసే టెక్నిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ టెక్నిక్స్ అన్ని అక్కడ చెప్పాను, ఒకసారి చూడండి. రైట్, ఇక్కడ కూడా అబ్జర్వ్ చేస్తే మనకు డిఫరెన్స్ ఎంత ఉంది చూడండి. ఇక్కడ 10, నెక్స్ట్ అక్కడ ఎంత 20, నెక్స్ట్ ఎంత ఉంది అంటే 40, నెక్స్ట్ ఎంత ఉంది అంటే 80. ఒకసారి చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 10కి డబల్ 20, 20కి డబల్ 40, 40కి డబల్ 80. ఇప్పుడు 80కి డబల్ చేస్తే మనకి ఎంత కావాలి? 160నే కదా. 160 అన్నప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీని యొక్క వాల్యూ మనకి ఎంత అవుతుందంటే 300 పైన వెళ్ళిపోతుంది. 318 ఇస్తారు రైట్ ఆన్సర్. ఒకవేళ నీకు అడిషన్స్ రాలే, ఇక్కడ చూడు 8 + 0 అంటే 8 రావాలి, కాబట్టి 2 పోయినాయి. నెక్స్ట్ వచ్చేసి 1 15 + 16 అంటే మనకి ఎంత అవుతుంది అంటే 31 అవుతుంది, కాబట్టి ఇది కూడా పోయింది కదా. కాబట్టి నీకు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే మళ్ళీ ఇట్లా పక్కకు రాస్తారు. ఇట్లా రాయకండి. ఎందుకంటే యూనిట్ డిజిట్ని చూసుకోండి ఫస్ట్, తర్వాత 10 డిజిట్ని చూసుకోండి. ఆటోమేటిక్గా మనకు 100% ఆన్సర్ వస్తుంది చూడండి. కాబట్టి ద వే ఆఫ్ అంటే క్యాల్కులేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అటెంప్టింగ్ ద క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ద వే అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. డిఫరెన్స్ చూస్తే మనకి ఎంత ఉందంటే +8 ఉంటే ఇక్కడ ఎంత ఉంది అంటే -27 ఉంది. ఇక్కడ ఎంత ఉంది అంటే దీని యొక్క వాల్యూ +64 ఉంటే దీని యొక్క వాల్యూ -125 ఉంది చూడండి. ఇప్పుడు బేసిక్ స్ట్రక్చర్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీన్ని ఏమని రాయొచ్చు? 2 క్యూబ్ రాయొచ్చు, 3 క్యూబ్, నెక్స్ట్ వచ్చేసి 4 క్యూబ్, నెక్స్ట్ వచ్చేసి 5 క్యూబ్. సో నెక్స్ట్ డెఫినెట్గా రాయాల్సింది 6 క్యూబ్. 6 క్యూబ్ అంటే 216. అంటే ఇక్కడ యూనిట్ డిజిట్ చూడండి, 2 + 6 అంటే 8. 8తో ఉన్న ఆప్షన్ ఏముంది? ఇది ఒకటే ఉంది కాబట్టి ఇదే ఆన్సర్. నువ్వు మొత్తం యాడ్ చేయకు, 216 + 62 ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. యూనిట్ డిజిట్ అంటే ఒకట్ల స్థానంలో ఉండే అంకెను ఒకసారి జాగ్రత్తగా చూసుకుంటే డెఫినెట్గా ఆన్సర్ అనేది వస్తుంది చూడండి. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో డెఫినెట్గా మనకు మిస్టేక్ పోకుండా ఉండాలి, అది మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ వన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మనకు సిరీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇలా క్వశ్చన్ ఇవ్వగానే మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆప్షన్స్ను కూడా చూడండి. ఆప్షన్స్ అన్నీ వైతో స్టార్ట్ అయ్యాయి కాబట్టి నువ్వు కూడా సింపుల్గా చేసినట్టు ఫీల్ అయ్యి వై అని పెట్టుకో. నువ్వేం సాల్వ్ చేసినా వైయే వస్తుంది, ఎందుకు అనవసరమైన టైం వేస్ట్. నెక్స్ట్ లాస్ట్లో చూడు 10, 12, 14, 16, 18 అంటే అన్నీ కూడా మనకి ఏంటంటే ఈవెన్ నెంబర్. అంటే ఏముండాలి అంటే లాస్ట్కు 20 ఉండాలి. అంటే మీనింగ్ ఏమన్నట్టు ఎన్ని ఆప్షన్స్ ఎలిమినేట్ అయ్యాయి అంటే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయ్యాయి. ఇప్పుడు మనకు చేయాల్సింది ఏంటంటే ఈ 2 ఆప్షన్లో ఏది మనకు ఎంతగా ఉందని చూస్తే ఇక్కడ వైఎస్ ఉంది, అక్కడ వైటీ ఉంది. కాబట్టి సెకండ్ పొజిషన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది 10, నెక్స్ట్ వచ్చేసి 12, ఇది 14, ఇది 16, ఇది 18. అంటే మనకు దీని డిఫరెన్స్ చూడండి, +2, ఇక్కడ +2నే, ఇక్కడ +2నే, ఇక్కడ కూడా +2నే. అంటే నెక్స్ట్ కూడా +2 చేస్తే ఎంత? 20. 20 అంటే ఎంత? టీ. కాబట్టి ఇది కూడా ఎలిమినేట్ అయింది. ఆన్సర్ ఏంటంటే 4. ఇట్లా చేయాలి. అంటే క్వశ్చన్ చూడగానే నీకు ఆప్షన్స్ పైన నీకు ఎంతవరకు పట్టు ఉందనే దానిపైన చూసుకో. అన్ని డిఫరెంట్గా ఉంటే తప్పితే మనకు ఒకవేళ కామన్గా ఉన్న టర్మ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని వర్కౌట్ చేయకండి. ఎందుకంటే అనవసరంగా చేసినా వేస్టే టైం.
కాబట్టి దాన్ని వర్కౌట్ చేసుకునే విధానంలో ఏం చేయాలి అంటే ఇట్లా ఫస్ట్ లాస్ట్ కాంబినేషన్ చూసుకుంటూ వెళ్తే కొంచెం క్విక్గా వస్తుంది ఆన్సర్. ఇంకొకటి ఏంటంటే మనకు కావాల్సింది ఏంటంటే ఎర్రర్ ఫ్రీ కావాలి. మనం ఒక క్వశ్చన్ సాల్వ్ చేసినామంటే డ్యామ్ షూర్ 100% కరెక్ట్ అయ్యే విధానాలను ఎంచుకోండి. కాబట్టి ఎగ్జిక్యూషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 1కి 2 సార్లు నీట్గా చూడండి. రైట్, ఇది కూడా మనకి ఏంటంటే సక్సెస్ఫుల్గా రీజనింగ్ 3.0 ఎస్ఎస్సి సిజిఎల్కి ఏపీఎస్ఐ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా డెప్త్గా సేమ్ అదే కంటెంట్ని మనకి ఏదైతే ఉందో గ్రూప్ లెవెల్ కూడా అదే ఇచ్చాను. ఎందుకంటే గ్రూప్ లెవెల్లో అంత ఈజీగా ఇవ్వట్లేదు క్వశ్చన్స్, డెప్త్గా ఇచ్చాడు కాబట్టి అదే దానికి సంబంధించి ఆల్మోస్ట్ ఈ ఒక్క కోర్సు రీజనింగ్ 3.4 6,000 మెంబర్స్ పర్చేజ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే బిలీఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకేంటంటే దీనికి సంబంధించి కూడా ఏంటంటే అప్డేటెడ్ క్వశ్చన్స్ రీసెంట్గానే చేసినవి. సో మీరు ఎక్కడా కూడా ఇంత డెప్త్ క్వశ్చన్స్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చెప్పే వాళ్ళైనా మీరు చూసుకోండి, పోల్చుకున్న తర్వాతనే అడగండి. ఒకవేళ నా కంటెంట్ కంటే వాళ్ళది బెస్ట్ ఉందంటే నేను మనీ వాపస్ ఇస్తా, డెఫినెట్గా ఇది మాత్రం షూర్. సో బుక్స్ కూడా 6,000 కాపీస్ అంటే 7,000 ప్లస్ పోయాయి. బట్ ఇది కూడా మనకి ఏంటంటే ఆల్మోస్ట్ 6,000 మెంబర్స్ పర్చేజ్. రీజనింగ్ 3.0 1 ఇయర్ కోర్స్ ఉంది, 6 మంత్స్ కోర్స్ ఉంది, 3 మంత్స్ కోర్స్. సో డెఫినెట్గా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంలో ఇది కూడా పెట్టాను చూడండి. రైట్, నెక్స్ట్ వన్. ఈ టైప్ క్వశ్చన్స్ మనకి ఏంటంటే దీన్ని కంటిన్యూస్ సిరీస్ అని చెప్పేసి అంటారు. అంటే లెటర్స్ అనేది మనకు రిపీట్ అవుతూనే ఉంటాయి కాబట్టి వీటిని చేసే విధానం ఏంటి అంటే ఒకటి నెంబర్ ఆఫ్ లెటర్స్ను మొత్తం కౌంట్ చేసిన తర్వాత దాన్ని డివైడ్ చేసే విధానంలో ఒకటి ఉంటుంది. ఇంకొకటి చూడండి GHIJK పోయింది కదా. నెక్స్ట్ కూడా చూడండి GHIJ అంటే డెఫినెట్గా GHIJK పోతుందంటే ఇక్కడ G ఆల్రెడీ ఉంది అంటే H ఉండాలి. హెచ్తో స్టార్ట్ అయిన ఆప్షన్స్ చూస్తే ఈ రెండే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి GHతోనే ఉండాలి కాబట్టి ఇది కూడా పోయింది. ఆప్షన్ ఏమవుతుందంటే 4. మీకు ఇంకా మీ క్లాస్ రూమ్లో చేసే విధానాల ప్రకారంగా చేయకండి. క్లాస్ రూమ్లో నేనేం చెప్పాను, మొత్తం కౌంట్ చేసి డివైడ్ చేసి ఇలా చెప్పాను. లాస్ట్కి చెప్పేటప్పుడు పెన్ ఫ్రీ మెథడ్లో ఎలా వర్కౌట్ చేయాలనేది కూడా చెప్పాను. దానిపైన ఫోకస్ చేయండి. నువ్వు ఎంత చేసినా ఇచ్చేది 1 మార్కే. నువ్వు బీభత్సం చేసి కొట్టేసి రాసి అది ఇది చేసినా నీకు 1 మార్కే వచ్చేది. అతను కూడా ఏం చూడడు, ఎగ్జామినర్ కూడా నువ్వు ఎలా చేసినావు అని చూడు, ఏ ఆన్సర్ పెట్టావు లేదనేది చూస్తావు. కాబట్టి దీన్ని మాత్రం ఇలా రో వైజ్ కాలం వైజ్ ఏం చేయకుండా జాగ్రత్తగా చూడండి సార్. ఇవన్నీ 2024లో వచ్చిన ఎస్ఎస్సి క్వశ్చన్స్ చూడండి. ఈరోజు నేను చెప్పే ప్రతి క్వశ్చన్ కూడా 2024లో ఇచ్చిన క్వశ్చన్స్, ఏదో ఓల్డ్ క్వశ్చన్స్ కాదు. 2024లో వచ్చిన క్వశ్చన్స్ని మనకి గ్రూప్ 1కి ఎంతవరకు యూజ్ అయితే అవి తీసుకొని వచ్చి చెప్తున్నాను. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. రైట్, నెక్స్ట్ వన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇన్ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ల్యాంప్ ఈజ్ కోడెడ్ యాజ్ మనకి ఏమంటున్నాడు అంటే ల్యాంప్ని ఏ విధంగా రాశాడు అంటే IWJL. నెక్స్ట్ వచ్చేసి LOGSని ఏ విధంగా రాశాడు అంటే మనకి ఏ విధంగా రాశాడు అనేది అడుగుతుంది. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బేసికల్గా ప్రతి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఒక క్వశ్చన్ చదివేటప్పుడు ఇంగ్లీష్కి ప్రాధాన్యత ఇవ్వండి. దీనికి ట్రాన్స్లేషన్ లేకపోయినా ఓకే, కానీ ఫర్ ఎగ్జాంపుల్ మనకు బ్లడ్ రిలేషన్స్ కానీ సిట్టింగ్ అరేంజ్మెంట్ కానీ ఇంగ్లీష్కి ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకు అంటే మనకు ఎర్రర్ పోయినా కూడా అంటే ఎర్రర్స్ తక్కువ ఉంటాయి, ట్రాన్స్లేషన్లో ఎర్రర్స్ ఎక్కువగా అవుతాయి. అది తొందరగా చూసుకోలేకుండా ఒక్కొక్కసారి యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. అఫ్కోర్స్ లాస్ట్ టైం గ్రూప్ 1 వాళ్ళు అయితే యాక్సెప్ట్ చేశారు, కానీ 8 క్వశ్చన్స్ దాకా ఏదో మనకి ప్రతిసారి అట్లా చేస్తారని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ TSL PRB ఉంది, అది ఏమవుతుంది అంటే కానిస్టేబుల్ పాయింట్ ఆఫ్లో 4 or 5 క్వశ్చన్స్ రాంగ్ ఉంటే యాక్సెప్ట్ చేయలేదు. అకార్డింగ్లీ ఇంగ్లీష్ ఇన్స్ట్రక్షన్స్ ఫైనల్ తీసుకుంటామని ఇన్స్ట్రక్షన్ 9 అనేది దాన్ని చూపించేసి చేయలేదు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే స్టూడెంట్స్ కూడా బెనిఫిట్ అయ్యేది ఈ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ క్లాసెస్ చూస్తేనే బెటర్గా, అంటే ఇంగ్లీష్ క్వశ్చన్స్ చూస్తేనే బెటర్గా ఉంటుంది. మనకు అర్థం కాని లాంగ్వేజ్ భయానకంగా ఏముండదు, అదొకటి మైండ్లో గుర్తుపెట్టుకోండి. రైట్, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు చూడండి అన్నీ కూడా దేంతో స్టార్ట్ అయ్యాయి అంటే ఐతోనే స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే మనం కూడా ఏం చేస్తున్నాం అంటే సింపుల్గా ఐఏ పెట్టుకోండి, ఎందుకంటే అన్నీ ఐతోనే స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ చూడండి ఇది 1, నెక్స్ట్ వచ్చేసి ఇది 23. దీన్ని మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది 13, నెక్స్ట్ వచ్చేసి ఇది 10, ఇది 16, నెక్స్ట్ వచ్చేసి ఇది 12. ఇక్కడ అబ్జర్వ్ చేయండి దీని మధ్యలో మనకు -3 ఉంటాయి, ఇక్కడ ఎంత ఉంది -4 ఉంది. అంటే డెఫినెట్గా దీనికి కూడా మనకు అబ్జర్వ్ చేసినప్పుడు ఏ విధానంలో ఉంటుంది అంటే -4 ఉంటుంది చూడండి.
1 - 4 అంటే మనకి ఎంత అవుతుందంటే -3. -3కి +26 చేస్తే మనకి ఎంత అవుతుందంటే 23 డబ్ల్యూనే కదా. సేమ్ అదే పర్స్పెక్టివ్లో 15కి మనం ఏం చేయాలి, -4 చేయాలి. అంటే 15 - 4 అంటే మనకి ఎంత 11. 11 అంటే ఎంత అంటే k. సో IKతో స్టార్ట్ అయినా అంటే ఇది కూడా ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే g అంటే 7 కాబట్టి -3. 7 - 3 అంటే 4 అంటే ఏమవుతుందంటే d కాబట్టి IKD. నెక్స్ట్ ఎస్ యొక్క వాల్యూ వచ్చేసి 19 - 4 అంటే ఎంత అవుతుందంటే 15. 15 అంటే మనకి ఎంత అవుతుందంటే ఓ కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఇదే ఆన్సర్. కాబట్టి డెఫినెట్గా మనకు అబ్జర్వేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోనేమో -3 అనేది వెళ్తే ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో -4 అనేది వెళ్తుంది. దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విధానాలు కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. డెఫినెట్గా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఎగ్జిక్యూట్ చేసే విధానాలు మనకు చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి రైట్, నెక్స్ట్ వన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఫోర్స్ ఈజ్ కోడెడ్ యాజ్ 83052, గేమ్స్ ఈజ్ కోడెడ్ యాజ్ 42761, ఫోరమ్ ఈజ్ కోడెడ్ యాజ్ 08957. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ సి అంటున్నాం. ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే సికి సంబంధించి వర్కౌట్ చేసేటప్పుడు ఒకటి ఏం చూడండి, ఇక్కడ FOR ఒకటి ఉంది, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా FOR ఉందంటే మనకు దానికి దీనికి కామన్గా అబ్జర్వ్ చేస్తే 8 ఉంది, 8 ఉంది, 0 ఉంది, 0 ఉంది, నెక్స్ట్ 5 ఉంది, 5 ఉంది, కొటేషన్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఏం కావాలి అంటే సిఈలలో ఈ అనేది ఇక్కడ ఉంది, అదేవిధంగా ఈ అనేది ఇక్కడ ఉంది. కాబట్టి రెండో దానికి మూడో దానికి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి మనకు 42761 అంటే 2 అనేది ఉంది కాబట్టి ఇక్కడ కూడా 2 పోయింది. అంటే మిగిలిపోయింది ఏంది, సికి ఆన్సర్ ఏంది అంటే 3 కాబట్టి 3 అనేది సెకండ్ ఆప్షన్లో ఉంది. చూడండి అంతే. అంతేగాని మనం రీరైట్ మాత్రం చేయకండి. ఇలా సింగిల్గా అడిగినప్పుడు ఏం చేయాలి అంటే కామన్ టర్మ్స్ని తీసేసేయండి. మనకు కావాల్సింది ఏది కావాలో అదే వెతుక్కోండి. అంతేగాని మొత్తం బీభత్సం చేసి ప్రతిదీ వర్కౌట్ చేసి హెన్స్ ప్రూవ్డ్ అని ఒక 5 నిమిషాలు చేస్తే మాత్రం వేస్ట్. చూడండి, మనకు కావాల్సింది సీలు వేరే చోట ఎక్కడన్నా ఉన్నాయంటే లేవు. సో కామన్గా ఉన్నాయి తీసేసుకుంటూ పోతే సి ఒక్కడు మిగిలిపోతాడు, వంట రోడ్ అయిపోయింది. ఎవడుందంటే 3. ఇంకొకటి 3 అనేది సెకండ్ ఆప్షన్లో ఉంది. చూడండి, తొందరలో 3 అని థర్డ్ ఆప్షన్ పెట్టారు. ఇట్లా మళ్ళీ 3 అంటే 3 అనేది ఎక్కడ ఉంది అంటే సెకండ్ ఆప్షన్లో ఉంది. అంటే తొందరలో ఈ మిస్టేక్స్ కూడా చేశారు. కాబట్టి దాన్ని ఫోకస్ చేసుకుంటూ వర్కౌట్ చేయడానికి ఇది కూడా చెప్పేది, అది గుర్తుపెట్టుకోండి. Next one. In certain code language, TDG is coded as 1680, BHI is coded as 430. What is the code for KCE? ఇది మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఒకటి బేసికల్గా ఈ క్వశ్చన్ చేసేటప్పుడు TDGలో ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 3నే ఉన్నాయి. మనకు BHIలో కూడా 3 లెటర్సే ఉన్నాయి. మరి 1600 పోయింది, అది 432 పోయింది కదా. ఇలాంటి క్వశ్చన్స్ రాగానే ఒకటి గుర్తుపెట్టుకోండి, మల్టిప్లికేషన్ చేసినా లేకపోతే అడిషన్ చేసి ఏదో ఒక మల్టిప్లై చేసిన ఈ రెండింటిపైన కాన్సన్ట్రేట్ చేయండి. ఒకటి ఏంటిది, సమ్ చేసి ఏదన్నా ఒకటి మల్టిప్లై చేయొచ్చు, లేకపోతే మొత్తం మల్టిప్లికేషన్ చేయొచ్చు. కాబట్టి ఈ రెండు కాంబినేషన్స్ పైన ఫోకస్ చేస్తే టీ ప్లేస్ వాల్యూ 20, 4, 7. సో 7 4 జా 28, 28 ఇంటూ మనకి ఎంత అవుతుందంటే 4 2 జా 8, 7 8 జా 56 అంటే 569. అంతే కదా. మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 7 2 మనకు 4 2 జా 8 అంటే 80 ఇంటూ మనకు 560. కానీ ఇక్కడ ఎంత ఉంది అంటే మనకు 1680 అంటే మళ్ళీ దీన్ని మనం ఏం చేస్తున్నాం, 3తో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుందంటే 1680 కదా. అంటే ఇచ్చిన లెటర్స్లో ఏవైతే ఉన్నాయో వాటిని మల్టిప్లై చేసి 3 టైమ్స్ చేశాడు. ఇక్కడ కూడా సేమ్ BHIలో 2 8 9 అనేది తీసుకుంటే మనకు ఎంత అవుతుంది చూడండి, 2 9 జా 18, 18 ఇంటూ మనకు చేసినప్పుడు దీని యొక్క వాల్యూ వచ్చేసి ఎంత అవుతుంది చూడండి, మనకు వచ్చేసి 144గా. అంతే కదా. 8 2 జా 16, 16 ఇంటూ 9 అంటే మనకి ఎంత అయింది 144. ఈ 144ని మళ్ళీ 3 టైమ్స్ చేస్తే 432నే కదా. సేమ్ అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎట్ ద ఎండ్లో ఖచ్చితంగా 3 మల్టిపుల్స్ చేయాలి. కాబట్టి 11 3 5 అంటే 15 ఇంటూ మనకి ఎంత అవుతుందంటే 11 అంటే 165. 165 అన్నప్పుడు 3 5 జా 15 అనేది వస్తుంది కాబట్టి ఇది పోయింది. నెక్స్ట్ వచ్చేసి 3 6 జా 18 అంటే 95 రావాలి. 95 అంటే ఇది కూడా పోయింది కాబట్టి ఆన్సర్ ఏంటంటే 3. ఇంకోటి మొత్తం మల్టిప్లికేషన్ చేయకండి. చేసేటప్పుడు ఏంటి అంటే ఇచ్చిన దానిలో ఏవైతే వాల్యూస్ చూస్తూ ఉన్నామో 5తో ఉండాలంటే ఇది ఒక్కటి పోయింది. అలా చూసుకుంటూ యూనిట్ డిజిట్ 10 డిజిట్ వాల్యూని ఇలా ఫోకస్ చేసుకుంటూ మల్టిప్లై చేయండి. ఎందుకంటే మొత్తం మల్టిప్లై చేయాల్సిన అవసరం కూడా అంత టైం కూడా అవసరం లేదు. అదొకటి మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ చూడండి. Toward is coded as 962147. Wanted is coded as 213957. What is the code for warrant? సో ఇక్కడ మనకి ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే కంపారిజన్ అంటే ఏంటంటే ఇందులో ఉండే లెటర్స్కి అసైన్ చేసి ఉంటాడు కాబట్టి అసైన్ చేసినట్టు మనం వర్కౌట్ చేయాలి.
సో ఇక్కడ మనకు చూడండి ఇక్కడ డబల్ ఆర్లు అనేది ఉన్నాయి కదా, డబల్ ఆర్ అంటే డెఫినెట్గా నెంబర్స్ 2 times రిపీట్ అయ్యేది ఉండాలి. సో ఇక్కడ రిపీట్ అయిందా, సెకండ్ ఆప్షన్లో తీసేసి. నెక్స్ట్ మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆర్ యొక్క కోడ్ అంటే ఇక్కడ లాస్ట్ నుంచి సెకండ్ కాబట్టి లాస్ట్ నుంచి సెకండ్ ఏముంది 4 కదా, కాబట్టి డెఫినెట్గా మనకి ఏం రావాలి 44 రావాలి. ఇప్పుడు మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మిగిలిపోయిన ఏమి ఉన్నాయంటే రెండే. ఈ రెండిట్లో మనకు డిఫరెంట్గా ఉన్నది ఏంటంటే లాస్ట్ బట్ 1 డిఫరెంట్గా ఉన్నాయి కదా, మిగతాయి రెండు కూడా సేమే కదా. లాస్ట్ బట్ 1 అంటే మనకి ఏంది ఎన్ యొక్క కోడ్ అన్నప్పుడు ఇక్కడ ఎన్కి ఏం కోడ్ ఉంది 3 కాబట్టి 39 రావాలి. కాబట్టి ఆన్సర్ ఏంది అంటే థర్డ్ వన్ గంతే. ఇది మనకు చేయాల్సిన విధానం. అంటే ఒక క్వశ్చన్ చూసినప్పుడు ఇట్లా నెంబర్ అసైన్ చేసినప్పుడు ఏంది అంటే కంపారిజన్ చేస్తూ చేయాలి. కాబట్టి ఆ కంపారిజన్లో చూసినప్పుడు ఇక్కడ డబల్ ఆర్లు ఉంటే 2 సార్లు రిపీట్ అయిన ఆప్షన్ అంటే సెకండ్ పోయింది. ఇక కంపేర్ చేసినప్పుడు మనకి ఏంటి అంటే ఇక్కడ ఆర్ యొక్క కోడ్లో చూస్తే రిపీట్ కావాల్సింది 4 కదా, 4 అనేది కావాలి కాబట్టి లాస్ట్ 2 ఆప్షన్స్. వన్స్ మనకు లాస్ట్ 2 ఆప్షన్స్ వచ్చిన తర్వాత చేసే విధానంలో ఆ రెండిట్లో కామన్గా ఉండేవి కాకుండా డిఫరెంట్గా ఏ నెంబర్ ఉంది, అది ఏ పొజిషన్లో ఉందనే దాన్ని బట్టి కంపేర్ చేయండి. అంతేగాని పని కట్టుకొని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చేయకండి. సో షార్ట్ కట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. చేసే విధానము పెన్ ఫ్రీ మెథడ్స్ పైన ఫోకస్ చేయండి, 100% వర్కౌట్ అయితే వచ్చాను. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే వన్స్ సబ్జెక్ట్ బాగా గ్రిప్ వచ్చింది అనుకోండి ఎలాగైనా వర్కౌట్ చేయొచ్చు. ఆ గ్రిప్ రావడానికే క్వశ్చన్స్ నీట్గా పెట్టండి. మన యాప్లో భరత్ ఐక్యూ అకాడమీ యాప్లో పర్ఫెక్ట్గా మీకు A to Z, సో లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ప్రతి క్వశ్చన్ పెట్టాను. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి. ఇక్కడ ఇన్ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ అమృత్సర్ ఈజ్ కోల్డ్ యాజ్ MAIRSTRA. Next, Durgapur is called as UDGRPARU. Then what will be the code for Shillong అంటున్నాం. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఇచ్చిన దానిలో మనకు 2గా విడగొట్టండి. సో ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే AM ఏమవుతుంది MA అవుతుంది. ఇక్కడ కూడా IR ఏమవుతుంది అంటే RI అవుతుంది. నెక్స్ట్ TS ఏమవుతుంది అంటే ST అవుతుంది. AR ఏమవుతుంది అంటే RA అవుతుంది కదా. అంటే ఇచ్చిన లెటర్స్లో మనకు అవే లెటర్స్ కనిపిస్తున్నప్పుడు మన కాంబినేషన్ ఫస్ట్ మోడల్లోనే చెప్పాము చూడండి ఎలా ఉంటుంది ఏందని. సేమ్ అదే పర్స్పెక్టివ్లో ఇక్కడ కూడా అబ్జర్వ్ చేస్తే SH కాస్త HS అవుతుంది. HSతో స్టార్ట్ అవుతున్న ఆప్షన్స్ ఈ రెండు ఉన్నాయి. నెక్స్ట్ మనకు IL అంటే మనకి ఏమవుతుందంటే LI అనేది రావాలి. LI రావాలి అంటే మనకు ఆప్షన్ ఆటోమేటిక్ ఏమొస్తుందంటే ఇదే కదా. తర్వాత మనకి ఏమవుతుంది OL, నెక్స్ట్ వచ్చేసి GN అనేది అవుతుంది. కాబట్టి ఇది మొత్తం రాయాల్సిన అవసరం లేదు. ఎగ్జిక్యూషన్ ఏందనేది ఎగ్జిక్యూట్ చేసుకుంటే సరిపోతుంది. మోర్ దాన్ ఎనఫ్. ఓకేనా, చాలా సింపుల్ బట్ ఇంపార్టెంట్. చూడండి క్వశ్చన్స్ మనం వర్కౌట్ చేసే విధానాలు డెవలప్ చేసుకోండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూడండి. ఇన్ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ అల్లీస్ ఈజ్ కోల్డ్ యాజ్ REHLKA. నెక్స్ట్ వాట్ ఈస్ ద కోడ్ ఫర్ బ్యాలెట్ అంటున్నాడు. ఇక్కడ చూడండి ఏ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రివర్స్ నుంచి చూసుకోండి. మనకు బేసిక్ ఐడియా ఏంటంటే ALI నెక్స్ట్ వచ్చేసి ES అనే దాన్ని ఏ విధంగా తీసుకుంటున్నానంటే RE నెక్స్ట్ HLKE అనేది ఉన్నది కదా. ఇక్కడ చూడండి ఎస్ కాస్త మనకు బిఫోర్ అంటే -1 అంటే లాస్ట్ నుంచి -1 చేస్తే Tకి -1 అంటే ఎస్, అన్ని ఎస్తోనే ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ మనకు రావాల్సింది ఏంటిది బ్యాలెట్ అనేది రావాలి. సో బ్యాలెట్ అనేది వచ్చేటప్పుడు మనకి ఏంటంటే Tకి బిఫోర్ ఎస్ అనేది రావాలి. దీని తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఈ తర్వాత మనకి ఏముంది చూడండి RE అనేది యాజ్ ఇట్ ఈస్గా అట్లాగే రాశాడు. అంటే దీని కోడ్ని మనకు ఏమాత్రం చేంజ్ చేయట్లేదు. అంటే ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, చేంజ్ చేయకూడదు. అంటే SEతోనే స్టార్ట్ అయినాయి, SEతోనే స్టార్ట్ అయిందంటే ఇది పోయింది. నెక్స్ట్ ఐ కంటే బిఫోర్ అంటే -1 చేస్తున్నాడు కాబట్టి ఎల్కి బిఫోర్ అంటే -1 చేస్తే మనకి ఏమవుతుందంటే K, SEKతో స్టార్ట్ అయిన ఆప్షన్స్ 3 ఉన్నాయి. నెక్స్ట్ ఎల్ అనేది యాజ్ ఇట్ ఈస్గా అట్లాగే పెట్టాడు. మనం కూడా ఎల్ అనేది యాజ్ ఇట్ ఈస్గా పెడితే SEKL రావాలి. కాబట్టి ఈ ఆప్షన్ కూడా పోయింది. ఏ అనేది మనకు 1, ఇక్కడ మనకు ఎల్కి బిఫోర్ వచ్చేసి -1 చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ కూడా 1కి బిఫోర్ -1 అంటే 0 అంటే ZK వస్తుంది కదా. Z అనేది రావాలి కాబట్టి రెండిట్లో Z ఉంది. ఇప్పుడు B యాజ్ ఇట్ ఈస్గా పెట్టాలి కాబట్టి B యాజ్ ఇట్ ఈస్గా పెడితే మనకు ఆప్షన్ ఏమవుతుంది, ఇది ఒకటే అవుతుంది. అంటే ఎండ్ నుంచి ఫస్ట్ వరకు అయ్యేది కాబట్టి. సో ఈ టైప్ క్వశ్చన్స్ కూడా మన నోట్స్లో కూడా చాలా ఎక్కువగా చెప్పాం, ఒకసారి చూసుకోండి. డెఫినెట్గా మనకు వర్కౌట్ చేసే విధానాలు చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే ఇక సింబల్స్ అండ్ నోటేషన్ టైపు. నెక్స్ట్ వచ్చేసి మనకు దీన్నే ప్లస్ అంటే మైనస్, మైనస్ అంటే ప్లస్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్తున్నాడు. ఈ మధ్య కొంత ఎక్కువగా ఇస్తున్నది ఏంటి అంటే మనకి ఇది ఆన్సర్ ఏది 60 అనేది. కానీ 60 ఆన్సర్ రావాలంటే కింద ఉండే ఆప్షన్లో ఖచ్చితంగా మనం చేంజెస్ అనేది చేయాలి.
చేంజ్ చేస్తేనే సింబల్స్ రెండు చేంజ్ చేస్తేనే పర్ఫెక్ట్గా అవుతుంది. కాబట్టి దీనిలో ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వండి అంటే ఇంటూకి డివిజన్కి ఇవ్వండి. అంటే డివిజన్ ఇంటూకి అంటే డివిజన్ ఎక్కడెక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి ఫస్ట్ డివిజన్కి ఇస్తే డివిజన్ పొజిషన్లోకి ఇంటూ పొజిషన్లోకి డివిజన్ ఎట్లా పోయింది. పోతే మనకు 7 డివిజబుల్ బై 4 అనేది ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుందా కాదు, అక్కడనేమో రౌండ్ ఫిగర్ ఉంది, ఇక్కడ కాదు కాబట్టి ఆప్షన్ ఎలిమినేట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కూడా డివిజన్ ప్లస్ అంటే ప్లస్ ఏమో ఇక్కడికి, డివిజన్ ఏమో ఇక్కడికి వెళ్తుంది కాబట్టి సో ఇక్కడికి వస్తే మనకు చూడండి 28 డివిజబుల్ బై 12 అవుతుందా అంటే కాదు కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా థర్డ్ ఆప్షన్ కూడా పోయింది. అంటే బేసికల్గా నువ్వు చేసేటప్పుడు ఏంటంటే డివిజన్కి ప్రాధాన్యత ఇచ్చావు. డివిజన్ అయిపోయిన తర్వాత ఇంటూ చూస్తే ఇంటూకి మైనస్ అంటే మనకు ఇంటూనేమో ఇక్కడికి రావాలి, మైనస్ ఏమో ఇక్కడికి రావాలి కాబట్టి అది చూసుకోండి. ఇంటూ మైనస్ అంటే ఇక్కడ చూడండి 28 ప్లస్ 12 1 జా 12 12 2 జా 24 అంటే మనకి ఎంత అవుతుంది దాని యొక్క వాల్యూ ఇప్పుడు మనకి అబ్జర్వ్ చేస్తే 28 ప్లస్ 12 ఇంటూ 21 డివిజబుల్ బై 7 మైనస్ 4 కదా. ఫస్ట్ డివిజన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కాబట్టి 28 ప్లస్ 7 3 జా 21 అంటే 12 ఇంటూ 3 మైనస్ 4. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 28 ప్లస్ 36 మైనస్ 4 అంటే ఎంత అవుతుందంటే 64 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత 60. వర్కౌట్ అయింది కాబట్టి 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే బేసిక్ స్ట్రక్చర్ ఏందనే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. డెఫినెట్గా 1కి 2 సార్లు నీట్గా చూసుకోవచ్చు. ఇంకొకటి పెన్ ఫ్రీ మెథడ్లో కూడా చేయాల్సింది ఏంటంటే ఇంటూ ప్లస్ అంటే ఇంటూ ఇక్కడికి వచ్చింది, నెక్స్ట్ వచ్చేసి ప్లస్ ఇక్కడికి వచ్చింది అనుకో 28 ఇంటూ 12 అంటే ఆల్మోస్ట్ మనకు 200 ప్లస్ వస్తుంది. మనకు ఉండేది ఏంది 60 కాబట్టి ఇది కూడా ఎలిమినేట్ చేయొచ్చు. సో ఈ విధంగా చేయండి, ఎందుకంటే పెన్ ఫ్రీ మెథడ్ అనేది ది బెస్ట్ అప్రోచ్ నా దృష్టిలో. సో కాబట్టి దానిపైన కొంచెం కమాండ్ ఉంటే సబ్జెక్ట్ పైన 100కి 200% వర్కౌట్ చేయొచ్చు. చాలా సింపుల్ బట్ ఇంపార్టెంట్ చూడండి. ఈ టైప్ క్వశ్చన్ చూసుకోండి, ఎందుకంటే ప్లస్ అంటే మైనస్, మైనస్ అంటే డివిజన్ అవి ఎట్లాగో వస్తున్నాయి. నేను ఎక్స్పెక్ట్ చేసేదంటే ఇది వస్తుందేమో అని ఈ టైప్లో ఈసారి గ్రూప్ 1లో ఇలా వస్తుందేమో అని పెట్టాను. ఇక్కడ మనకి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏంటంటే చూడండి 9 డివిజబుల్ బై 4 అనేది అవుతుందా కాదు కదా, అంటే డివిజన్ కాదు కదా. ఒకవేళ అయినా పక్కన మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి 18 అంటే 7 ఉన్నది ఎంత 2నే ఉంది. 2 ఉంది అంటే మనకు డెఫినెట్గా ఈ పొజిషన్స్ మార్చేటట్టు చూసుకోండి. పొజిషన్ మార్చేటట్టు అంటే 3 9, ఒకవేళ 3 ఇక్కడికి వచ్చింది 9 ఇక్కడికి వెళ్ళింది అనుకోను, వెళ్తే మనకేమవుతుంది చూడండి 8 ఇంటూ 3 డివిజబుల్ బై 4 ప్లస్ 5 మైనస్ 9 తీసుకుంటే మనం దీన్ని ఏమని రాయొచ్చు 8 ఇంటూ 3 బై 4 ప్లస్ 5 9 కదా. అంటే 4 2 జా 8 3 2 జా 6 ప్లస్ 5 మైనస్ 9 అంటే ఎంత అవుతుంది 2నే కదా. కాబట్టి ఆన్సర్ 1. కాబట్టి ఇది మనకు ఆన్సర్ ఆల్రెడీ ఫిక్స్ చేసి పెట్టాడు, దీన్ని ఎగ్జిక్యూట్ చేసే విధానాన్ని డెవలప్ చేసుకోవాలి. చాలా సింపుల్ బట్ 100% ఇంపార్టెంట్. జాగ్రత్తగా వర్కౌట్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఒకటి సింప్లిఫికేషన్ క్వశ్చన్ ఇచ్చాను, ఎందుకంటే మనకు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏంటంటే సింప్లిఫికేషన్ పైన క్వశ్చన్ ఇస్తుండే, మేబీ ఇస్తాడేమో అంటూ ఒక 2 క్వశ్చన్స్ పెట్టాను. సో ఇదే సింబల్స్ అండ్ నోటేషన్ టైపు. ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే ఏం చేయాలంటే ఇలా ఉన్నప్పుడు క్యాల్కులేషన్లో బాడ్మాస్ రూల్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఫస్ట్ బ్రాకెట్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, తర్వాత ఓఎఫ్ అంటే కూడా మల్టిప్లికేషనే, డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే అడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్, ఇలా చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనకు ఫస్ట్ బ్రాకెట్లో రాసేటప్పుడు 16 ఇంటూ 13 మైనస్ 13 ఇంటూ 14 డివిజబుల్ బై 50 మైనస్ మనకి ఎంత అవుతుంది అంటే 24 కదా. ఇక్కడ 13 కామంది, పైన మల్టిప్లై చేయకుండా 13 కామంది, 16 మైనస్ 14 అంటే ఎంత 2 డివిజబుల్ బై 50 మైనస్ 24 అంటే 26 క్యాన్సిల్ అయితే ఎంత 1. కాబట్టి ఆన్సర్ ఏ ఎంత. కాబట్టి మల్టిప్లికేషన్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చూడండి, డెఫినెట్గా వర్కౌట్ అయ్యే విధానాలు కాబట్టి సో 1కి 2 సార్లు అయితే నీట్గా చూసుకోండి. ఓకేనా, ఇది ఇంపార్టెంట్ చూడండి, జాగ్రత్తగా వర్కౌట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైప్ క్వశ్చన్స్ వచ్చినాయి అనుకో, దీనికి డిజిటల్ సమ్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది, ఆ డిజిటల్ సమ్ కాన్సెప్ట్ పైన ఫోకస్ చేయండి. కాన్సెప్ట్ పైన ఫోకస్ చేయడం అంటే ఏం లేదు, 8 + 8 అంటే 16 అంటే ఎంత అయింది 7, ఇది ఎంత అవుతుంది అంటే +5. నెక్స్ట్ ఎంత అవుతుంది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 5 ఇంటూ 8 ప్లస్ అంటే మనకు 3, నెక్స్ట్ ఎంత అయిందంటే 8 అయింది. ఇక్కడ మల్టిప్లై చేయండి, 7 + 5 అంటే 12 అంటే మనకు ఇదే అట్లాగే పెట్టండి 7 + 5 5 3 జా 15 అంటే మనకి ఎంత అవుతుంది 6 మైనస్ 8 అంటే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి 7 ఇక్కడ పోతే -1 అనేది వస్తుంది, కాబట్టి ఇక్కడ -1 పోతే మనకి ఎంత అవుతుంది అంటే 5 కదా. కాబట్టి 5 అంటే 5 + 5 ఎంత 10. ఆప్షన్స్కి వెళ్ళి 10 నుండి చూస్తే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది 8 అవుతుంది, ఇది 2 అవుతుంది, ఇది 10 అవుతుంది, ఇది ఎంత అవుతుంది 3 అవుతుంది. కాబట్టి ఆన్సర్కి ఇదే.
నువ్వు మొత్తం మల్టిప్లై చేయాల్సిన అవసరం కూడా లేకుండా డిజిటల్ సమ్ కాన్సెప్ట్లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు, 100% వర్కౌట్ అవుతచ్చు. సో ఈ టైప్లో వర్కౌట్ చేయండి. 1-2 సార్లు నీట్గా చూసుకోండి. ఎందుకంటే ఓవరాల్గా మనకు కావాల్సింది ఏంటంటే అల్టిమేట్గా సక్సెస్ కావాల్సిందే. రైట్, ఇది ఒకటి మనకు ఆర్పిఎఫ్ కోర్స్ అనేది పెట్టాను. సో ఈ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో అదే లెవెల్కి రీజనింగ్ అర్థమెటిక్ కంటెంట్ పెట్టేసి ఆన్లైన్లో ఉంది. 1499కి వచ్చేసి మనకి ఏంటంటే 6 months వ్యాలిడిటీతో ఇస్తున్నాను మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇదే కొంతమంది రిక్వెస్ట్ కోరిక మేరకు ఏం చేసింటే సైన్స్ కూడా ఫ్రీగానే ఇచ్చాను దీనిలో, అంటే బయోసైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా అప్లికేషన్ అయిపోయింది కాబట్టి డెఫినెట్గా 2 or 3 monthsలో ప్రిలిమ్ అంటే ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత చూసుకోండి. దీనిలో రీజనింగ్ అర్థమెటిక్ ఈ లెవెల్, ఎస్ఐకి సిజిఎల్ లెవెల్లో అర్థమెటిక్ డెప్త్ కంటెంట్తో ఇంకొక 1 monthలో రిలీజ్ చేస్తాను డెఫినెట్గా. సో చాలామంది ఇంకా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఏంటంటే బుక్ కూడా రెడీ చేస్తున్నాను. సో కొంతవరకు అట్లీస్ట్ బుక్ 50% అయిపోయిన తర్వాత యాక్టివేట్ చేస్తే మీరు ఇంటూ ఉన్నప్పుడే బుక్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకు చాలా క్వశ్చన్స్ అవుతున్నాయి, 6,000 to 7,000 క్వశ్చన్స్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో డెఫినెట్గా రిలీజ్ చేస్తాను, దాన్ని కూడా చూసుకోండి. రైట్, లాస్ట్ టైం కూడా మనకు వచ్చేసి ఒక క్వశ్చన్ వచ్చింది కాబట్టి దీనిపైన ఏ విధంగా చేస్తాం చూడండి. వాట్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ 23 అన్నాడు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ప్రతిదాన్ని వర్కౌట్ చేయకుండా 23 ఇక్కడ ఉంది కదా, 23 కింద మనకి ఏమేం కనిపిస్తున్నాయి అంటే 21, 26 ఉంది. ఇదే 21, 26 ఎక్కడ ఉన్నాయో చూడండి. ఇదే 21, 26 ఇక్కడ కూడా ఉంది కదా, వీటిని ఇలా రౌండ్ అప్ చేయండి. ఇక్కడ వేరే వాడు ఎవడున్నాడు 24 ఉన్నాడు అంటే 23, 24 ఇద్దరు కూడా ఆపోజిట్గా, అంతే. ఇది షార్ట్ కట్ ప్రాసెస్ చెప్పాను, ఏ విధంగా చేయాలనేది అన్నీ కూడా మనకు ఆన్లైన్లో చెప్పాను. బట్ ఇక్కడ చేయాల్సింది ఏంటంటే 23కి ఆపోజిటే కదా, 23ని పక్కకు పెట్టేసాను. మనకు కావాలి 23, వేరే వాళ్ళు ఎవరున్నారు ఇద్దరు 21, 26 కదా, వీని ఇలా మూస్తే మనకు ఈడ ఇది ఉంది, అదేవిధంగా ఇక్కడ ఇది మూస్తే మనకి ఎవడు కనిపిస్తున్నాడు అంటే 24 కనిపిస్తున్నాడు కాబట్టి సో ఈ రెండింటిని ఇలా రౌండ్ అప్ చేస్తే 21, 26 ఆన్సర్ 24 ఇంతే. ఇలా చేయాలి. కాన్సెప్ట్ వేరు, వర్కౌట్ చేసే విధానాలు వేరు కాబట్టి సో 100% మీకు ఎగ్జిక్యూట్ అయ్యే విధానాలు చెప్తున్నాను. ఇంక ఇక్కడ ల్యాగ్ అవన్నీ అవసరం లేదు, ఏదో సోదంతా చెప్పి మీకు సబ్జెక్ట్ అంతా చెప్పి ఇదంతా టైం వేస్ట్. కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళు కూడా టెక్నిక్స్ పైన ఫోకస్ చేయండి. రైట్, ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఆల్టర్నేటివ్ ప్లస్ పర్సంటేజ్ అనేది ఆపోజిట్ కదా, రెండు ఆపోజిట్ పేర్లు ఒకటే దానిలో ఉండకూడదు. ప్లస్ పర్సంటేజ్ ఇక్కడ ఉంది కాబట్టి డెఫినెట్గా మనకు ఓకే అన్ని చేద్దాం రండి. ఇది కాదు ఎట్లాగో. నెక్స్ట్ మైనస్, అదేవిధంగా ఎక్స్క్లమేషన్ కూడా రెండు ఆపోజిట్ కాబట్టి ఇది చూడండి. 0 కూడా ఆపోజిట్ కాబట్టి అది చూసుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏవేవి ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు అంటే ఎక్స్క్లమేషన్కి ఆపోజిట్లో మైనస్ లేదు, ఓకే. మనకు ప్లస్కి ఆపోజిట్లో పర్సంటేజ్ అనేది మనకి ఏంటంటే ఇది ఒక్కటే ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మైనస్కి ఇక్కడ మనకు 0కి అనేది ఉంది. ఇప్పుడు ఇలా మనకు కాంబినేషన్లో ఎక్కువగా వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే డైరెక్షన్స్ చూసుకోవాలి. డైరెక్షన్లో మనకు చూడండి ఇక్కడ మనకి ఏముంది అంటే 0% ఎక్స్క్లమేషన్ అనేది ఉంది కాబట్టి 0% ఎక్స్క్లమేషన్ అనేది ఏ విధంగా ఉంది అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంది, ఇక్కడ మాత్రం క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంది కాబట్టి రాంగ్. ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ క్లాక్ వైజే ఉంది కదా, ఓకే. క్లాక్ వైజ్ ఉంది కాబట్టి ఇది ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 0% మైనస్ అనేది ఉంది. 0- అంటే మనకి ఏ విధంగా ఉంది, క్లాక్ ఉంది. 0- అంటే ఇక్కడ కూడా ఏ విధంగా ఉంది అంటే క్లాక్ వైజ్ లోనే ఉంది కాబట్టి ఇది రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకు +- సో +- అనేది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ డైరెక్షన్ లో ఉంది, యాంటీ క్లాక్ వైజ్ ఉంది. సో మనకి ఇక్కడ +- మనకు అదే విధంగా మనకి ఏ విధంగా ఉంది అంటే యాంటీ క్లాక్ వైజ్ లో ఉంది కాబట్టి మనకు ఆన్సర్ ఏంది అంటే సో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇక్కడ కింద 1, 2, 3 కరెక్టా, 1 only కరెక్టా, 4 only కరెక్టా ఇట్లా ఉన్నాయి. బట్ మరి ఇదే పెద్దగా అయిపోయింది కట్ చేసి పెట్టేసరికి కాబట్టి ఈ విధంగా చూసుకో. డెఫినెట్గా మనకి ఏంటంటే ఎగ్జిక్యూట్ చేసే విధానాల్లో ఈ మధ్య మనకు ఏది కరెక్ట్ అనే దానికంటే 1 కరెక్ట్ అయిందా, 2 కరెక్టా, 1 and 2 కరెక్టా, 1, 2, 3 కరెక్టా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తున్నాడు కాబట్టి చూసుకోండి. డెఫినెట్గా మనకు వర్కౌట్ చేసే విధానం ఇది, ఓకేనా. నెక్స్ట్ వన్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వాట్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ ఎన్ అన్నాడు. ఎన్ ఎక్కడ ఉంది అంటే ఇక్కడే కదా, ఎన్కి ఆపోజిట్ ఏంది జే. ఇక నువ్వు మిగతాయి రాయకో, నువ్వు మిగతాయి వర్కౌట్ చేయకూడదు. క్లాస్ రూమ్ చేసినట్టు ఇక్కడ చేయకండి. అక్కడ ఏం అడుగుతున్నాడు, ఎన్కి ఆపోజిట్ ఏముంది జే, అంతే. మనకు అదొకటే, మిగతాయి వాటి ఎలా ఉన్నాయి వస్తున్నాయి ఆన్సర్స్ అవన్నీ చూడకండి, ఇంటికి వచ్చినాక చూసుకోండి. ఇది మాత్రం పక్కా చేసే విధానాలు చూసుకోండి.
రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇదేంటి అంటే సిలాజిజం క్వశ్చన్స్. పక్కా ఒక క్వశ్చన్ ఇస్తా ఉన్నాడు. చాలా మందికి కన్ఫ్యూజన్గా ఉండే టాపిక్ ఇది. సో బేసికల్గా మీరు వర్కౌట్ చేసే విధానాలు కూడా ఏంటి అంటే ఇంగ్లీష్లోనే వర్కౌట్ చేయండి. ఇక్కడ చూడండి, ఆల్ బ్యాట్స్ ఆర్ బెల్స్ అన్నాడు కాబట్టి ఆల్ బ్యాట్ ఆర్ మనకి ఏమంటున్నాడు అంటే బెల్ రాశాను. నెక్స్ట్ వచ్చేసి ఆల్ బాల్స్ ఆర్ మనకి ఏమంటున్నాడు, ఓకే ఆల్ బ్యాట్స్ ఆర్ బాల్స్ అన్నాడు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఆల్ బాల్స్ వచ్చేసి మనకి ఏమంటున్నాడు అంటే బ్యాడ్మింటన్ అంటున్నాడు. ఆల్ బ్యాడ్మింటన్ వచ్చేసి మనకి ఏమంటున్నాడు అంటే వికెట్ అంటున్నాడు కాబట్టి రాశాను. ఇప్పుడు రాసిన తర్వాత మన క్వశ్చన్ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఆల్ బ్యాట్స్ ఆర్ మనకి ఏమంటున్నాడు అంటే వికెట్, అంటే బ్యాట్ మొత్తం లోపలనే ఉంది కాబట్టి ఫస్ట్ రైటే. నెక్స్ట్ వచ్చేసి ఏమన్నాడు, సమ్ బ్యాడ్మింటన్స్ ఆర్ బాల్స్ అంటున్నాడు. సమ్ బ్యాడ్మింటన్స్ ఆర్ బ్యాట్స్ అంటున్నాడు. బయట నుంచి లోపలికి వస్తున్నప్పుడు మనకేం చేసాం, సమ్మే చెప్పాం కాబట్టి రెండోది కూడా కరెక్టే కాబట్టి బోత్ 1 and 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే లోపల నుంచి బయటికి పోతేనేమో ఆలు, బయట నుంచి లోపలికి వస్తే సమ్మ. దీనికి టెక్నిక్ కూడా చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో నుంచి వెళ్ళాము 100 రూపీస్ పట్టుకొని, 100 అంటే 100 తీసుకొని అంతా తీసుకొని పోయినాం. బయటికి పోయినాక అక్కడ చిరుదిండ్లు తిన్న తర్వాత కొంత అయితే అమౌంట్ అయిపోతుంది కదా, సో కొంతతో పాటు ఇంట్లోకి వస్తామన్నారు. అంటే బయట నుంచి లోపలికి వస్తే సమ్ము, లోపల నుంచి బయటికి పోతే ఆల్, అట్లా గుర్తుపెట్టుకోండి. సింపుల్ క్వశ్చన్, ఇంపార్టెంట్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా చూడండి. ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమంటున్నాడు అంటే సమ్ హెచ్ఆర్ ఆర్ అంటున్నాడు. సమ్ హెచ్ వచ్చేసి మనకి ఏమంటున్నాడు అంటే ఆర్ అంటున్నాడు. నో పీఈజ్ వచ్చేసి ఏంటంటే ఆర్, ఈ విధంగా అన్నాడు కదా. సమ్ పిఆర్ హెచ్ అన్నాడు. ఇదేమవుతుంది, రైట్ అవుతుందా రాంగ్ కదా. సమ్ ఆర్ఆర్ నాట్ క్యూ నాట్ పి అంటే ఆర్కి పికి మధ్యలో మనకి ఏముంది, నెగిటివే కదా ఉన్నది, నెగిటివే కాబట్టి ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే ఒకవేళ మనకు సమ్ ఆర్ఆర్ నాట్ నెక్స్ట్ వచ్చేసి పి అన్నాడు, సమ్ పిఆర్ నాట్ హెచ్ అన్నాడు కదా. ఓకే, నో పిఆర్ హెచ్ అన్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నో పిఆర్ హెచ్ అన్నాడు కాబట్టి ఇప్పుడు మనకు అబ్జర్వ్ చేస్తే సమ్ పిఆర్ హెచ్ అన్నాడు కాబట్టి మనకు ఆడ ఏమవుతుందంటే రాంగ్. సమ్ ఆర్ఆర్ నాట్ పి అన్నాడు కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నో అన్న సమ్ నాట్ అన్న రైటే. కానీ ఇలా మనకు నెగిటివ్ కంక్లూజన్ వచ్చినప్పుడు ఏం చెప్పాను, ఆల్టర్నేట్ డయాగ్రామ్ వేసేయాలన్నాడు కాబట్టి ఆల్టర్నేట్ డయాగ్రామ్ చూస్తే మనకి ఏముంది అంటే సమ్ ఆర్ఆర్ నాట్ పి అంటే ఆల్ ఆర్ఆర్ పి అని చెప్పేసి తీసుకోవాలి. ఆల్ ఆర్ఆర్ మనకేం తీసుకుంటున్నాం అంటే పి, కానీ మనకు హెచ్కు పికి మధ్యలో, హెచ్కు ఆర్కి మధ్యలో రిలేషన్ ఎంత ఉందిగా, ఇట్లా తీసుకోవాలి. అంటే సమ్ ఏఆర్ నాట్ బి అన్నప్పుడు ఆల్ ఏఆర్ బి అనే పాయింట్ ఆఫ్ లో ఆల్ ఆర్ఆర్ పి అనేది తీసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ స్టేట్మెంట్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందో లేదో చూస్తే మనకు చూడండి సమ్ హెచ్ఆర్పి అన్నాడు. నో పి ఈజ్ హెచ్ అంటే మనకి ఇక్కడ టచ్ అయింది కాబట్టి ఆల్టర్నేట్ డయాగ్రామ్ అనేది ఫెయిల్ అయింది కాబట్టి ఇక్కడ ఏదైతే రైట్ అవుతుందో అదే తీసుకుంటాం కాబట్టి సో ఓన్లీ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. కాబట్టి ఇట్లా చూడండి, ఇది బేసిక్ డయాగ్రామ్, ఇది ఆల్టర్నేట్ డయాగ్రామ్. ఆల్మోస్ట్ మనకు ఒక 60 క్వశ్చన్స్ దాకా ఎక్స్ప్లెయిన్ చేశారు సిలాజిజం అనేది. ఇక బేసిక్ లెవెల్ నుంచి నువ్వు ఎంత పెద్ద ఎగ్జామ్ అన్నా రాయి, బ్యాంకింగ్ లెవెల్ ఎగ్జామ్ రాసినా ఎర్రర్ లేకుండా వచ్చే విధంగా రాశాను, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూడండి. ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే ఆల్ పెన్స్ ఆర్ స్టేషనరీ ఐటమ్స్ అంటున్నాడు. ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే ఆల్ పెన్స్ ఆర్ స్టేషనరీ ఐటమ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏమంటున్నాడు, సమ్ స్టేషనరీ ఐటమ్స్ ఆర్ రబ్బర్స్ అంటున్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఆల్ మార్కర్స్ ఆర్ మనకి ఏమంటున్నాడు అంటే ఆల్ మార్కర్స్ ఆర్ పెన్స్ అంటున్నాడు. సో ఆల్ మార్కర్స్ వచ్చేసి పెన్, ఇట్లా రాస్తున్నాం. ఇప్పుడు చూడండి, సమ్ స్టేషనరీ ఐటమ్స్ ఆర్ నాట్ రబ్బర్స్ అన్న. సమ్ స్టేషనరీ ఐటమ్స్ ఆర్ నాట్ రబ్బర్స్ అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ఇక్కడ పాజిటివ్ మాట్లాడి ఇక్కడ నెగిటివ్ మాట్లాడితే ఎప్పుడు కూడా దాన్ని రాంగ్ తీసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారు అంటే సార్ ఇక్కడ కలవట్లేదు కదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అట్లా తీసుకుంటారు, కానీ అది రాంగ్. చూడండి, పైన మంచోడని కింద చెడ్డోడు అన్నాడు అంటే అది మనకు విరుద్ధంగా వెళ్తున్నట్టు. సమ్ మార్కర్స్ ఆర్ నాట్ స్టేషనరీ ఐటమ్స్, సమ్ మార్కర్స్ ఆర్ నాట్ స్టేషనరీ ఐటమ్స్ అంటే ఇది కూడా రాంగ్, ఎందుకంటే ఆల్ మార్కర్స్ స్టేషనరీ ఐటమ్సే కదా. కాబట్టి మనకి ఏమవుతుందంటే నెయిదర్ 1 nor 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. సింపుల్ బట్ 100% ఇంపార్టెంట్, జాగ్రత్తగా వర్కౌట్ చేసుకోండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకేంటంటే సిట్టింగ్ అరేంజ్మెంట్ పైన మనకేంటంటే రో వైజ్ సర్కిల్ వైజ్ ఎక్కువగా వస్తాయి. సో రోకు ఒకటి చెప్పి సర్కిల్కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నాను, అది చూసుకోండి. మనకేమంటున్నా అంటే తెలుగులో మీరు చదువుకోండి, ఇంగ్లీష్లో చదువుతూ చెప్తాను. 8 బాయ్స్ వచ్చేసి B1 B2 B3 B4 B5 B6 B7 B8 ఆర్ సిట్టింగ్ ఇన్ ఎ రో ఫేసింగ్ టువర్డ్స్ ద నార్త్. B6 ఈజ్ 5th to the right of B1. సో B1 5th to the right అంటే మనకు ఎన్ని గ్యాప్స్ ఉండాలి అంటే మనకు వచ్చేసి 5th అన్నప్పుడు ఎన్ని గ్యాప్స్ ఉండాలి, 4 గ్యాప్స్ ఉండాలని చెప్పాను. ఎందుకంటే n గ్యాప్స్ అంటే n-1 అంటే n ఉంటే n-1 గ్యాప్స్.
B4 ఈజ్ ద ఫిఫ్త్ టు ద రైట్ ఆఫ్ మనకి ఏమంటున్నా అంటే B5 అన్నాడు. ఫిఫ్త్ అన్నాడు కాబట్టి దీన్ని కూడా మనకి ఏం చేస్తాం 4 గ్యాప్స్ తీసుకుంటున్నాం కదా. ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే B4 ఈజ్ ఫిఫ్త్ టు ద రైట్ ఆఫ్ మనకి ఏంటంటే B5 ఈజ్ టు ద ఇమ్మీడియట్ మనకు రైట్ ఆఫ్ B1. సో మనకు B5 అనేటోడు ఎక్కడ కూర్చుంటున్నాడు అంటే ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ B1 అన్నాడు కాబట్టి రాసుకున్నాను. B8 ఈజ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ B4 ఎక్కడైతే ఉంటాడో థర్డ్ టు ద లెఫ్ట్ అంటే మనకు సెకండ్ రెండు గ్యాప్లు ఉండాలి కాబట్టి ఈ విధంగా తీసుకుంటాం. ఎందుకంటే క్వశ్చన్ని రెండోసారి చదవకూడదు, వాడు ఏం చెప్పాడో అది మన సింబాలిక్గా రాసుకుంటాం. నెక్స్ట్ వచ్చి B8 ఈజ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ B4 రాసా. B2 ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ B7. సో B2 ఈజ్ ద మనకు థర్డ్ టు ద రైట్ ఆఫ్ B7. థర్డ్ టు ద రైట్ అన్నప్పుడు మనకి ఏం చేస్తాము అంటే రెండు గ్యాప్లు ఉండాలి. B7 ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ B1. సో B7 అనేవాళ్ళు మనకి ఏమంటున్నాడు అంటే B7 అనేవాడు B7 B1 ఇద్దరు పక్క పక్కన కూర్చుంటారు అంటే లెఫ్ట్ రైట్ కాంబినేషన్లో పక్కన ఎట్లయినా ఉండవచ్చు చూడండి. దెన్ హూ ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ B1 అన్నాడు. ఇక్కడ చూడు సింపుల్గా మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మొత్తం చేయాల్సిన అవసరం కూడా లేదు చూడండి. ఇక్కడ B1 ఉన్నాడు, నెక్స్ట్ B5 ఉన్నాడు. సో B1 పక్కనే ఎవడు కూర్చోవాలి B7 కూర్చోవాలంటే రైట్ సైడ్ ఎట్లాగో ఛాన్స్ లేదు కాబట్టి లెఫ్ట్ సైడే కదా కూర్చోవాల్సింది. ఇప్పుడు చూడండి మనకి ఏమడుతుండో B1కి తక్షణమే ఎడమ వైపున B1కి ఇమ్మీడియట్ లెఫ్ట్ సైడ్లో ఎవరున్నారు B7 ఉన్నాడు. ఇది ఆన్సర్. నువ్వు మొత్తం చేయాల్సిన అవసరం కూడా లేదు చూడండి. వర్కౌట్ చేసే విధానాన్ని డెవలప్ చేసుకొని డెఫినెట్గా డ్యామ్ షూర్గా మనకు ఈ విధానంలో చూసుకోండి. నువ్వు ఒకవేళ క్యాల్కులేషన్ చేసినా వేస్ట్ ఆఫ్ టైం, అదొకటి మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 5 ఫ్రెండ్స్ అలెక్స్, బెన్, క్రిస్, డేవిడ్, ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ ద సెంటర్. అలెక్స్ 6 సిట్స్ టు ద మనకి ఏమంటున్నా అంటే ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే 5 ఉన్నారు కాబట్టి ఇట్లా రాశా. ఏమంటున్నాడు చూడండి, మనకు 5 అన్నప్పుడు ఆపోజిట్ పేర్స్ రావు చూడండి, అదొకటి గుర్తుపెట్టుకోండి. అలెక్స్ ఈజ్ మనకి ఏమంటున్నా అంటే సిట్స్ టు ద రైట్ ఆఫ్ బెన్. సో బెన్కు రైట్ సైడ్లో ఉండాలి అంటే అలెక్స్ ఈ విధంగా. అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎగ్జామినేషన్లో మనకు సర్క్యులర్ అరేంజ్మెంట్లో రైట్ అంటే ఇమ్మీడియట్ రైటే, లెఫ్ట్ అంటే ఇమ్మీడియట్ రైటే కాబట్టి అలెక్స్ సిట్స్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ బెన్. సో అలెక్స్ అనేటోడు బెన్కి రైట్ సైడ్లో ఉంటున్నాడు. రైట్ అంటే యాంటీ క్లాక్ వైజ్ వెళ్తున్నాం. అలెక్స్ ఇస్ టు ద ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ బెన్. అలెక్స్ ఈజ్ నాట్ సిట్టింగ్ నెక్స్ట్ టు క్రిస్. అంటే క్రిస్ అనేటోడు డెఫినెట్గా ఇక్కడ రాకూడదు. నెక్స్ట్ వచ్చేసి మనకు క్రిస్ కానీ డేవిడ్ కానీ. డేవిడ్ ఈజ్ టు ద ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ ఎమ్మా. సో డేవిడ్ అనేటోడు ఎమ్మాకు రైట్ సైడ్లో ఉండాలి అన్నాడు కాబట్టి క్రిస్ రావద్దు, డేవిడ్ రాకూడదు. అంటే మిగిలిపోయింది ఎవరు? ఎమ్మానే కదా. సో డేవిడ్ ఈజ్ టు ద ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ ఎమ్మా అన్నాడు కాబట్టి డేవిడ్ ఇక్కడ కూర్చుంటే క్రిస్ ఎక్కడ కూర్చుంటాడు? ఇక్కడ కూర్చుంటాడు. హూ ఈజ్ సిట్టింగ్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ క్రిస్. క్రిస్కి రైట్ సైడ్లో ఎవరున్నారు? ఇక్కడ బెన్నే కదా ఉన్నది కాబట్టి ఆన్సర్ ఏంటంటే బెన్. అంతే. సింపుల్ థాట్ ప్రాసెస్ చూడండి. లెఫ్ట్ అంటే ఇమ్మీడియట్ లెఫ్ట్, రైట్ అంటే ఇమ్మీడియట్ రైటే. కానీ రైట్ సైడ్ అంటే అపసవ్య దిశ, యాంటీ క్లాక్ వెళ్ళాలి. లెఫ్ట్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్ళాలి. ఇది మనకు చేసే విధానం. సింపుల్ అంటే సింపుల్. దీని కాన్సెప్ట్ అంతా మన క్లాస్ రూమ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. ఎగ్జామినేషన్లో ఎలా చేయాలనే దానిపైన ఫోకస్ చేయాలి. నెక్స్ట్ వన్ 5 కాలేజెస్ మనకు వచ్చేసి ABCD అన్నట్టు అంతే. సేమ్ అదే విధానంలో మనకి ఏంది అంటే 5 కాలేజెస్ అన్నప్పుడు ఇలా తీసుకోండి. సెకండ్ టైం ఎప్పుడు కూడా క్వశ్చన్ని రీరైట్ చేయకండి, మీకు ఏం కావాలనేది పక్కకు రాసుకొని సరిపోతుంది. జోయ్ ఈ సిట్టింగ్ టు ద ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ అరోన్. సో అరోన్కి ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్లో మనకు జోయ్ అనేటోడు ఉన్నాడు. నెక్స్ట్ క్రోల్ ఈ సిట్టింగ్ టు ద నెక్స్ట్ టు జో అంటే మనకి ఇక్కడ సి పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి డెఫినెట్గా సి ఇక్కడికే రావాలి. డానియల్ ఈజ్ సిట్టింగ్ టు ద ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ అరోన్. అరోన్కి రైట్లో ఉంటాడు అంటే డి అనేటోడు ఇక్కడికి వచ్చేసాడు. నెక్స్ట్ ఇంకా మిగిలిపోయింది ఎవరు అంటే ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే బీనే కదా ఉన్నది కాబట్టి బి అనేది ఇక్కడ తీసుకున్నాం. ఇప్పుడు ఏమంటున్నా అంటే హూ ఈజ్ సిట్టింగ్ టు ద ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ జూన్. సో ఇమ్మీడియట్ లెఫ్ట్లో ఎవరున్నారు అంటే సీనే కదా ఉన్నది కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే సి ఇస్ ద రైట్ ఆన్సర్. సింపుల్ క్వశ్చన్ చూడండి. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో క్లాస్ రూమ్లో చెప్పిన అవి చూసుకోండి. డెఫినెట్గా ఒక్క క్వశ్చన్ కూడా మిస్టేక్ పోదు, అదొకటి మైండ్లో గుర్తుపెట్టుకోండి. చాలా అంటే చాలా సింపుల్. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ చూడండి. 5 ఫ్రెండ్స్ పూజ, ధావన్, చారు, గీత అండ్ హేమ ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ టువర్డ్స్ ద సెంటర్. సో మనకి ఇక్కడ ఏమంటున్నాడు అంటే 5 ఫ్రెండ్స్ అన్నాడు కాబట్టి 5 అంటే ఇట్లా వేసేసుకోండి. ఏమంటున్నాడు ఇక్కడ చార్స్ ఈజ్ నాట్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ బర్వా ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ హేమ. సెకండ్ టు ద లెఫ్ట్ అంటే మన గ్యాప్ ఎంత ఉండాలంటే ఒకడు ఉండాలి కాబట్టి ఈ విధంగా తీసుకుంటున్నాం చూడండి. నెక్స్ట్ గీత ఈజ్ ద ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ బావా అండ్ హేమ. సో గీత అనేటోడు బావాకి హేమకి మధ్యలో ఉంటాడు అంటే గీత ఇక్కడ పెట్టాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకేమంటాడు చార్స్ ఈజ్ నాట్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ బావా అంటే చార్స్ అనేటోడు ఇక్కడ రాడు అంటే డెఫినెట్గా మిగిలింది అయితే ఇక్కడే కదా.
ఇంకా మిగిలిపోయినవారు ఎవరు అంటే ధావన్ ఒకడే మిగిలాడు కాబట్టి ఇక్కడ పెట్టాం. ఇప్పుడు మనకు అబ్జర్వ్ చేస్తే హూ ఈజ్ సిట్టింగ్ ఇమిడియట్ రైట్ ఆఫ్ హేమ. సో రైట్ ఆఫ్ హేమాలు ఎవరున్నారు అంటే చారే కదా. రైట్ అంటే మనకి ఏం చేయాలంటే అపసవ్య దిశలో వెళ్ళాలి. అపసవ్య దిశ అన్నప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కాబట్టి ఇది రైట్ ఆన్సర్. ఓకేనా, సింపుల్ బట్ 100% ఇంపార్టెంట్. చూ నెక్స్ట్ వన్, 5 friends లండన్, మాడ్రిడ్, ప్యారిస్, రోమ్ అండ్ వియన్నా అరేంజ్డ్ ఇన్ ఏ సర్క్యులర్ ఫేసింగ్ సెంటర్. ఇది కూడా మనకు 5 friends ఇచ్చాడు. ఇవన్నీ 2024 క్వశ్చన్స్ చూడండి. సో ఓల్డ్ క్వశ్చన్స్ కావు కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. అంటే రీసెంట్గా వచ్చిన క్వశ్చన్స్, ఎస్ఎస్సిలో వచ్చిన క్వశ్చన్స్ తీసుకున్నాను. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మాడ్రిడ్ ఈజ్ టు ద ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ ప్యారిస్. ప్యారిస్ అనేటోడికి ఇమ్మీడియట్ లెఫ్ట్ ఎవడు ఉంటాడు అంటే మాడ్రిడ్. లెఫ్ట్ అంటే క్లాక్ వైజ్లో వెళ్ళాలి. రోమ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ లండన్ అండ్ వియన్నా. నెక్స్ట్ వియన్నా ఈజ్ టు ద ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ ప్యారిస్. ప్యారిస్కు యాంటీ క్లాక్ వైజ్లో వెళ్తే వియన్నా అనేటోడు వస్తాడు. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, రోమ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ లండన్ అండ్ వియన్నా. వియన్నా ఆల్రెడీ ఇక్కడ ఉన్నాడు కాబట్టి రోమ్ తీసుకుంటే మనకు ఆటోమేటిక్గా లండన్ ఇక్కడికేగా వచ్చేది. ఇప్పుడు ఏమన్నా విచ్ ఫ్రెండ్ ఈజ్ టు ద ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ మాడ్రిడ్. మాడ్రిడ్కి లెఫ్ట్ అంటే మనకి ఇమ్మీడియట్గా ఎవరు ఉన్నాడు, లండనే కదా. కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే 4th. నీకు అసలు పెన్ ఫ్రీ మెథడ్లో చేసే టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లాస్ రూమ్లో చెప్పాను చూడండి. మనకి డెఫినెట్గా మనకి రీసెంట్ టైంలో ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్స్ ఇవి ఇచ్చేటప్పుడు అన్నీ కూడా అతను ఏం చేస్తున్నాడు అంటే సింగిల్ బిట్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు చూడండి. మనకేదో మనకు బీభత్సం చేసేసి మొత్తం వర్కౌట్ చేయట్లేదు. సింగిల్ బిట్ క్వశ్చన్స్, ఒకటే క్వశ్చన్, ఒకటే ఇట్లా ఎంత పెద్దగా ఉన్నా ఒకటే ఇస్తున్నాడు. ఒకప్పుడు ఏంటంటే 3 నుంచి 5 క్వశ్చన్స్ ఇచ్చాడు, ఆ రోజులు వెళ్ళిపోయినాయి. కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్కి సంబంధించి చేసేటప్పుడు ఏంటంటే ఈ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు క్వశ్చన్ మొత్తం రీడ్ చేయకండి. అక్కడ ఏమేమి ఉన్నాయో అవి రాయండి. సింబల్కి బిఫోర్ ఆఫ్టర్ని విడదీయండి. విడదీస్తే మనకి ఏముంది x+y, నెక్స్ట్ వచ్చేసి y × z. డైరెక్ట్గా అక్కడ వెళ్ళి చదవండి. మనకేమంటున్నాడు అంటే ఇక్కడ అబ్జర్వ్ చేసే డివిజన్ అంటే మీనింగ్ ఏంటంటే I ఈజ్ ద సిస్టర్ ఆఫ్ J. అంటే మొదటోడు రెండో ఓడికి సిస్టర్, మొదటోడు రెండో ఓడికి సిస్టర్ అంటే ఇట్లా రాస్తాం. ఇవన్నీ కూడా సింబల్స్ అన్ని కూడా క్లాస్ రూమ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, జాగ్రత్తగా చూసుకోండి. x+y, ప్లస్ అంటే ఏముంది చూడండి, మొదటోడు రెండో ఓడికి హస్బెండ్, మొదటోడు రెండో ఓడికి హస్బెండ్. హస్బెండ్ అంటే ఏం రాస్తాం, ఇది రాస్తాం. నెక్స్ట్ ఇంటూ అంటే చూడండి I ఈజ్ ద మదర్ ఆఫ్ J. అంటే మొదటోడు రెండో ఓడికి మదర్, మొదటోడు రెండో ఓడికి మదర్ అంటే ఇట్లా రాస్తాం. వీళ్ళందరినీ ఒకటే దగ్గరకు తీసుకొస్తే చూడండి q - x ప్లస్ నెక్స్ట్ y మైనస్ నెక్స్ట్ వచ్చేసి z అనేది ఇక్కడ వచ్చింది. ఇప్పుడు చూడండి మనకు హౌ ఈజ్ Q రిలేటెడ్ టు Z. Q రిలేటెడ్ టు Z అంటే ఇక్కడ చూడండి ఇక్కడ మదరు, ఫాదర్, ఫాదర్ వాళ్ళ సిస్టరే కదా. ఫాదర్ సిస్టర్ అంటే ఆంట్ అని చెప్తాము, కానీ అక్కడ మనకు డైరెక్ట్ ఫాదర్ సిస్టరే ఇచ్చాడు కాబట్టి అదే రైట్ ఆన్సర్. అంటే బేసికల్గా ఏంటి అంటే ఇది కూడా ఇంగ్లీష్లోనే చదవండి, తెలుగులో చదివితే మాత్రం చాలా కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి బ్లడ్ రిలేషన్స్ క్వశ్చన్స్ కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, సేమ్ ఇదే పాయింట్ ఆఫ్లో ఒకసారి వీడియో పాజ్ చేసి వర్కౌట్ చేయండి. డెఫినెట్గా మీకు వర్కౌట్ చేసే విధానాలు డెవలప్ అవుతాయి. ఫస్ట్ ఏం చేయండి అంటే సింబల్కి బిఫోర్ ఆఫ్టర్ లెటర్స్ రాయండి. రాసుకుంటే మనకి ఏ విధంగా రాస్తున్నామంటే ఇది M-L అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ మనకి ఏమంటున్నాడో చూడండి, ఇక్కడ ప్లస్ అంటే మీనింగ్ ఏముంది చూడండి, P ఈజ్ ద బ్రదర్ ఆఫ్ Q. అంటే మొదటోడు రెండో ఓడికి బ్రదరు అన్నాడు కాబట్టి రాస్తాం. నెక్స్ట్ డివిజన్ అనేది ఉంది చూడండి, మనకు మొదటి వ్యక్తి P ఈజ్ ద సన్ ఆఫ్ Q. అంటే మనకు మొదటి వ్యక్తి ఎవడైతే ఉన్నాడో అతడు ఎవరికి అంటే రెండో వాడికి కొడుకు. నెక్స్ట్ M-L అంటే మైనస్ అంటే చూడండి అక్కడ P - Q అంటే P ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ Q. సో M ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ L. హస్బెండ్ అంటే ఈయన ఆటోమేటిక్గా ఏమవుతాడు, వైఫే కదా. సో కాబట్టి అన్నిటిని ఒక దగ్గరికి తెచ్చామనుకో. చూడండి ఇక్కడ M ప్లస్ నెక్స్ట్ L మైనస్, వీళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్, N ప్లస్ ఆటోమేటిక్గా ఓ కూడా మనకి ఏమవుతారు, చిల్డ్రన్స్ ఆఫ్ సేమ్ పేరెంట్స్ అంటే సిబ్లింగ్ అవుతారు. నెక్స్ట్ ఏమన్నా హౌ ఈజ్ ఓ రిలేటెడ్ టు L అంటే ఇక్కడ చూడ ఒకే తల్లి పిల్లలు కాబట్టి ఓ అనేవాడు ఏమవుతున్నాడు అంటే సన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంతే, ప్లస్ ఉంది కాబట్టి సన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అది గుర్తుపెట్టుకోండి. డెఫినెట్గా 1కి 2 సార్లు నీట్గా మన క్లాస్ రూమ్లో చెప్పిన ఏవైతే సింబల్స్ ఉన్నాయో వాటిని చూసుకోండి. ఒక్క క్వశ్చన్ కూడా మిస్టేక్ పోవచ్చు. ఇది కూడా 2024లో వచ్చిన క్వశ్చన్, రీసెంట్గా వచ్చిన క్వశ్చన్సే పెట్టాను చూడండి అన్ని. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి. ఇట్లా క్వశ్చన్స్ వచ్చినప్పుడు సింబాలిక్గా రాయండి. ఓకే, ఏ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి రాశాను. నెక్స్ట్ బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ సి, బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ సి. సి ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ డి, సి ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ డి. డి ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఈ. డి అనేటోళ్ళు ఎవరికి సిస్టర్ అంటే ఈకి సిస్టర్. ఈ ఈజ్ ద మదర్ ఆఫ్ ఎఫ్. ఈ అనేటోళ్ళు ఎవరికి మదర్ అంటే ఎఫ్కి మదర్. ఎం ఈజ్ ద వైఫ్ ఆఫ్ జి. ఎం ఈజ్ ద మనకి ఎఫ్ ఈజ్ ద మనకి ఏమంటున్నాడు అంటే వైఫ్ ఆఫ్ జి అన్నాడు కాబట్టి రాసా. వైఫ్ అంటే ఈయన ఆటోమేటిక్ హస్బెండ్
ఆటోమేటిక్గా కదా. ఈ సింబల్స్ అన్ని ఈ విధంగా రాసిన తర్వాత ఒక చోటికి తీసుకురండి. అన్ని తీసుకుంటే మనకి అబ్జర్వ్ చేస్తే ఏమవుతున్నాడు అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ ప్లస్ బి అనేటోడు ఉన్నాడు, ప్లస్ బి అనేటోడికి అదేవిధంగా సికి సంబంధించి సి ప్లస్, అదేవిధంగా డి, ఆటోమేటిక్గా వైఫ్ అంటే మైనస్, డికి అనేదానికి ఈ అనేటోడు ఉన్నాడు, ఈ కూడా మైనస్, ఎఫ్ అనేటోడు కిందికి వచ్చాడు, ఎఫ్ మైనస్, ఎఫ్ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అంటే జీని పెళ్లి చేసుకున్నాడు, అంతే కదా. ఇప్పుడు చూడండి అక్కడ ఏమంటున్నారు, హౌ మెనీ మేల్ ఆర్ దేర్ అంటే మేల్ వచ్చేసి ఎవరెవరు ఉన్నారు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎవరెవరు ఉన్నారు అంటే ఏ అనేటోడు మేల్ పర్సనే, బి మేల్ పర్సనే, సి మేల్ పర్సనే, జి కూడా మేల్ పర్సనే. ఎన్ని ఉన్నాయి మొత్తం 4 ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 4. డెఫినెట్గా మనకి ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చేసేటప్పుడు ఒకటి మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇదంతా కూడా చేయకుండా ఇక్కడ కూడా చూడొచ్చు చూడండి. ఎందుకంటే ఈయన హస్బెండ్ అయినప్పుడు ఈయన వైఫ్ అవుతుంది. సో అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, చాలా సింపుల్ బట్ 100% ఇంపార్టెంట్. సో ఇది మనకి ఏంటంటే ఫస్ట్ టైం మనం ఇన్స్టిట్యూట్ పెట్టిందే లాస్ట్ మనకి ఏంటంటే మెయిన్స్ ముందర ఎస్ఐ మెయిన్స్ ముందర పెట్టాను. సో సూపర్ 51 అనే బ్యాచ్ ఒకటి తీసుకుంటే 100% అందరు సెలెక్ట్ అయ్యారు. సో ఆ సెలెక్ట్ అయిన క్యాండిడేట్సే వీళ్ళు. సో దానిలో ఎస్ఐలు అండ్ కానిస్టేబుల్ అయ్యారు. ఒకటి ఏంటంటే జాబ్ గ్యారంటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు వాళ్ళని కొంచెం ట్రైన్ చేసామంటే తీసుకొని డైలీ ప్రాక్టీస్ ఆ విధంగా చేసాము కాబట్టి సో సక్సెస్ వచ్చింది. డెఫినెట్గా మీకు కూడా అదే సక్సెస్ వస్తానని చూసుకోండి. రైట్, ఇక్కడ మిర్రర్కి సంబంధించింది ఏంటంటే రైట్ లెఫ్ట్ కాంబినేషన్ చేంజ్ చేయాలి. రైట్ ఉన్నది లెఫ్ట్కి రావాలి, రైట్ ఉన్నది లెఫ్ట్కి రావాలి, ఇది రాలేదు. నెక్స్ట్ రైట్ సైడ్ ఇక్కడ ఎడ్జ్ ఇట్లున్నది కాస్త లెఫ్ట్కి రావాలి, ఇది రివర్స్లోనే ఉంది కాబట్టి ఆన్సర్ ఏంది 1. సో ఇక్కడ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, లెఫ్ట్ రైట్ కాంబినేషన్లో చేంజ్ అవుతాయి మిర్రర్కి సంబంధించి. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మనకి ఇదే టైప్ క్వశ్చన్లో మనకు మొన్న వచ్చేసి ఎస్ఐ మనకు గ్రూప్ 1లో కూడా వచ్చింది చూడండి. ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ 7 and 8 o'clock ఆర్ ద హ్యాండ్స్ ఆఫ్ ద క్లాక్ సేమ్ స్ట్రైట్ లైన్ బట్ నాట్ టుగెదర్. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే బట్ నాట్ టుగెదర్ అంటే 180 degrees అన్నట్టు. ఇలా రౌండ్ ఫిగర్ వచ్చినప్పుడు ఆన్సర్ రౌండ్ ఫిగర్లో చూసుకోండి. ఆన్సర్ రౌండ్ ఫిగర్లో చూస్తే 5 + 3 8 రాదు, 5 + 5 10 ఇదే ఆన్సర్, 5 + 7 12 ఇది రాదు, 5 + 9 14 ఇది కూడా రాదు. కాబట్టి ఆన్సర్ 2 గంతే. ఇక నువ్వు మొత్తం చేయాల్సిన అవసరం లేదు. దీని ప్రాసెస్ ఎలా చేస్తాం ఏంటి అనేది మీకు ఆల్రెడీ తెలుసు, దాని పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి. ఓకేనా, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా చూడండి, మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎట్ వాట్ టైమ్ బిట్వీన్ మనకు 3 and 4 o'clock ఆర్ ద హ్యాండ్స్ ఆఫ్ ద క్లాక్ పర్పెండిక్యులర్ విత్ ఈచ్ అదర్. లంబంగా ఉండాలంటే యాంగిల్ ఎంత 90 degrees. రౌండ్ ఫిగరే కదా, రౌండ్ ఫిగర్ అన్నప్పుడు ఇక్కడ రౌండ్ ఫిగరే ఉంది. ఓకే, ఇది ఉందా, లేదు. నెక్స్ట్ 32 + 7 9 39 లేదు, ఇది కూడా లేదు. కాబట్టి ఆన్సర్ 1. జస్ట్ 1 సెకండ్లో కంప్లీట్ చేయొచ్చు. చూడండి, డెఫినెట్గా మనకు ఈ వర్కౌట్ అయ్యే విధానాలన్నీ కూడా క్లాస్ రూమ్లో చెప్పాను. ఎందుకు ఆ విధంగా తీసుకుంటామనే డీటెయిల్గా చూసుకోండి. నెక్స్ట్ వన్, విచ్ ఇయర్ ఈజ్ ద ఫ్యూచర్ క్యాలెండర్ సేమ్ దట్ ఆఫ్ మనకు 9 అన్నాడు. ఇక్కడ డివిజబుల్ బై చేస్తే డివిజన్ అంటే మనకు 9 డివిజబుల్ బై 4 చేస్తే 4 2s 8 రిమైండర్ ఎంత 1 రిమైండర్ వచ్చిందంటే +6 యాడ్ చేయమని చెప్పిన. +6 యాడ్ చేస్తే మనకి ఎంత అవుతుంది 2015 ఇస్ ద రైట్ ఆన్సర్. అంతే. అంటే డివిజబుల్ బై 4 చేసినప్పుడు 1 రిమైండర్ వస్తే 6, 2 రిమైండర్ కానీ 3 కానీ వస్తే మనకు 11, అదేవిధంగా మనకి ఏంటి అంటే 0 వస్తే 28. అట్లా గుర్తుపెట్టుకోండి. ఇది సింపుల్ అప్రోచ్, బెస్ట్ వే చూడండి. వాట్ వాజ్ ద డే ఆఫ్ ద వీక్ 26th November 2008. ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే 26th మనకు ఒకటి తగ్గించండి 25. నవంబర్ మంత్ కోడ్ ఎంత అంటే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 4. నెక్స్ట్ 2008 అనేది మనకు శతాబ్ది సంవత్సరం కాబట్టి 6 8 దాని 8 2 by 4 చేస్తే ఎన్ని లీప్ ఇయర్స్ 2. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే 6 + 8 ఎంత అంటే మనకు 14. 7 మల్టిపుల్ తీసేసే 7 4 = 28 అంటే 1 1 + 3 అంటే 2 అంటే ఎంత 3 అంటే మనకి ఏమవుతుంది వెడ్నెస్డే. ఇదే ఆన్సర్. అంతే, సింపుల్ షార్ట్ కట్, 100% వర్కౌట్ చేసే విధానం ఇచ్చేవాడు. ఇయర్ని అంటే డేని ఒకటి తగ్గించాలి. నవంబర్ మంత్ కోడ్ వచ్చేసి 4, ఇది శతాబ్ది సంవత్సరం అంటే 6, లాస్ట్ 2 8, దీన్ని 4తో డివైడ్ చేస్తే 2 కాబట్టి వెడ్నెస్డే ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది వర్కౌట్ చేసే విధానం. ద లాస్ట్ డే ఆఫ్ ద సెంచరీ ఇయర్స్ కెనాట్ బి. లాస్ట్ డే ఆఫ్ ద సెంచరీ ఇయర్స్ అంటే మనకు 100 అన్నప్పుడు 5 లీప్ ఇయర్స్, 200 అన్నప్పుడు 3, నెక్స్ట్ 300 అన్నప్పుడు 1, నెక్స్ట్ వచ్చేసి 400 అంటే 0 అన్నప్పుడు 5 అంటే మనకేంది ఫ్రైడే, 3 అంటే మనకేంది వెడ్నెస్డే, 1 అంటే మనకేంది మండే, నెక్స్ట్ 0 అంటే ఏంది సండే. ఇలా ఉన్నప్పుడు కానిది ఏది అడుగుతున్నాడు చూడు, కెనాట్ బి అనేది మనకి ఎట్లాగో ఫ్రైడే ఉంది, నెక్స్ట్ మండే కూడా ఉంది, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏముంది అక్కడ అబ్జర్వ్ చేస్తే ఫ్రైడే, వెడ్నెస్డే కూడా ఉంది. కాబట్టి లేనిదేంది ట్యూస్డేనే కదా. అందుకే మీకు బ్రాకెట్లో కూడా ఇట్లా రాసి చూపించా. సో టీటీఎస్ అనేది గుర్తుపెట్టుకోండి. ట్యూస్డే రాదు, థర్స్డే రాదు, సాటర్డే రాదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి ఇది మనకి ఏంటంటే సొల్యూషన్. మనకి ఇంత డీటెయిల్గా కాకుండా క్లాస్ రూమ్లో ఆల్రెడీ చెప్పాము చూడండి.
ఈ టైప్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ చూడండి. లాస్ట్ టైం కూడా మనకు వచ్చేసి ఇచ్చిన క్వశ్చన్ కూడా ఏంటంటే ఇదైతే నెక్స్ట్ ఇయర్ ఏదవుతా అంటాడు. ఫస్ట్ ఈ టైప్ క్వశ్చన్ చేసేటప్పుడు ఏం చేయండి అంటే నిజంగా 12th జనవరి అనేది 2017 సాటర్డే నాకు చూసి ఎంత సేమ్ ఉందా డిఫరెన్స్ ఉందా చూసుకుంటే, ఇప్పుడు 12th జనవరి అంటే మనకేం రాస్తాం ఇక్కడ దీనికి సంబంధించి అంటే 11 జనవరి మంత్ కోడ్ వచ్చేసి 1 6 17 నెక్స్ట్ వచ్చేసి 4 4 16 కదా. ఇప్పుడు 7 3 21 ఇది వెళ్ళిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 7 వెళ్ళిపోయింది. 7 1 7 అంటే 4 అంటే మనకేంది థర్స్డేని మనకు శనివారం అని రాసాడు అంటే ఎన్ని డేస్ ఫార్వర్డ్ వెళ్ళాడు 2 days ఫార్వర్డ్ వెళ్ళాడు. మనకి ఇప్పుడు అడుగుతుంది ఏంటంటే 19th నవంబర్ అంటే ఒరిజినల్ ఆన్సర్కి 2 days ముందరికి వెళ్ళాలంటే దీని యొక్క వాల్యూ 18. నెక్స్ట్ నవంబర్ మంత్ కూడా 4 నెక్స్ట్ 6 22 4 5 20. ఇప్పుడు మనకు అబ్జర్వ్ చేయండి 7 4 28. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే మనకి ఎంత అవుతుందంటే 7 2 14 అంటే మనకి ఎంత 4. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 4 + 4 8 అంటే 1 1 + 5 ఎంత 6 అంటే మనకి ఏమొచ్చింది సాటర్డే. కానీ మనకు సాటర్డే కాదు రావాల్సింది ఏంటంటే 2 days ఫార్వర్డ్ వెళ్ళాలి. 2 days ఫార్వర్డ్ వెళ్తే మనకి ఏమవుతుంది అంటే సాటర్డే తర్వాత మనకి ఏంది సండే తర్వాత మండే. కాబట్టి ఆన్సర్ ఏంటంటే సి. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 19 అంటే మనకు 18 తీసుకోవాలి. నెక్స్ట్ నవంబర్ అంటే మనకి ఎంత అంటే 146 అంటే 4. నెక్స్ట్ 2022 అంటే 6. నెక్స్ట్ 22 దాన్ని మనము 4 చేత డివైడ్ చేస్తే 5. ఇక్కడ చూడండి ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే 7 4 28 పోయింది. తర్వాత 18 + 4 22 22 + 5 ఎంత 27 అంటే మనకి ఏమవుతుంది చూడండి 7 4 28 అనేది అవుతుంది కదా. ఇప్పుడు మనకు అబ్జర్వ్ చేస్తే దీని పాయింట్ ఆఫ్ వ్యూలో 7 2 14 అంటే ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే 27. ఇక్కడ మనకి ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు 27 అన్నప్పుడు 7 2 మనకి ఎంత అవుతుందంటే 7 3 21 అంటే 6 కదా. 6 అంటే మనకేంది సాటర్డే. కానీ సాటర్డే నుంచి 2 days ముందరికి వెళ్తే మనకి ఏమవుతుంది మండే. ఇంత రప్చర్ చేయకండి. సో మన క్యాల్కులేషన్స్ ఈజీగా ఉండడానికి ఏంటంటే ఈ విధంగా చూసుకోండి. ఓకేనా. ఈ టైప్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ చూడండి. లాస్ట్ టైం మనకు వచ్చేసి గాంధీ జయంతి ఏంది ఇదైతే అంది స్వాతంత్ర దినోత్సవం ఇట్లయితే ఏందనే పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగాడు చూడండి. ఓకేనా రైట్. నెక్స్ట్ వన్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ మ్యాన్ వాక్స్ 5 km టువర్డ్స్ సౌత్. ఇలా వచ్చినప్పుడు ఏం చేయండి అంటే ఫస్ట్ మనకు డయాగ్రామ్ వేయకండి. ఫస్ట్ ఎటు వెళ్ళాడు అంటే సౌత్ వెళ్ళాడు 5 km. దెన్ టర్న్స్ రైట్. సౌత్కు రైట్ సైడ్ అంటే మనకి ఏమవుతుంది వెస్ట్. తర్వాత ఆఫ్టర్ వాకింగ్ 3 km టర్న్స్ టు లెఫ్ట్. వెస్ట్ నుంచి లెఫ్ట్ అంటే మళ్ళీ ఏమైతే సౌత్ అండ్ వాక్స్ 5 km. నా ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ అంటున్నాను. ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే సౌత్ వెస్ట్ కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే సౌత్ వెస్ట్. ఇది షార్ట్ కట్. ఇది ఎక్స్ప్లెనేషన్ చేసాను చూడండి డయాగ్రామ్ వేయకుండానే. సో సౌత్కి వెళ్ళాడు తర్వాత రైట్. ఇప్పుడు డిస్టెన్స్ ఒక్కొక్కసారి డిస్టెన్స్తో అడుగుతాడు. మనకి ఏం అవసరం లేదు డైరెక్షనే కాబట్టి డైరెక్ట్గా చూసుకోండి. ఓకేనా. ఇది మనకు చేయాల్సిన విధానం. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ అదే క్వశ్చన్ని ఒకవేళ డిస్టెన్స్తో పాటు అడిగాడు అనుకోండి ఏ విధంగా చేస్తామని చూడండి. స్టార్టింగ్ ఫ్రమ్ ద పాయింట్ ఎక్స్ జయంత్ వాక్డ్ 15 km టువర్డ్స్ వెస్ట్. వెస్ట్ సైడ్ ఎందుకు పోయాడు 15. టర్న్ లెఫ్ట్కి వెళ్ళాడు అంటే సౌత్కి ఎంత పోయాడు 20. ఈ దెన్ టర్న్ లెఫ్ట్. సౌత్ నుంచి లెఫ్ట్ అంటే ఈస్ట్కి ఎంత పోయాడు ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే 15. ఆఫ్టర్ దిస్ టర్న్స్ టు ఈజ్ రైట్. ఈస్ట్కి రైట్ అంటే మనకేమైతే సౌత్ కాబట్టి 12. హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ అంటున్నాడు. ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే వెస్ట్కు ఆపోజిట్ ఈస్ట్ తీసేసి ఇప్పుడు సౌత్ ఉన్నప్పుడు మనం ఏం చేయమన్నాము కూడమన్నాము కదా. కూడమన్నాము మిగిలిపోయింది 2 కూడా ఏంది సౌతే కదా. కాబట్టి ఆన్సర్ ఏంది అంటే ఫస్ట్ వన్. ఇది మనకి ఎగ్జిక్యూట్ చేసేది సింపుల్గా ఉంటుంది. డెఫినెట్గా మనకి ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ షార్ట్ కట్ ట్రిక్స్ చాలా ఇంపార్టెంట్. మనకు కన్ఫ్యూజన్ లేకుండా చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే డయాగ్రామ్ బేస్లో వేయకండి. అనవసరమైన టైం వేస్ట్. ఒక్కొక్కసారి మళ్ళీ మనకు అనవసరంగా చికాకు అవుతాచ్చు. అదొకటి మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఓకేనా రైట్. నెక్స్ట్ వన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. దీని క్వశ్చన్ కూడా ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే వన్ ఈవినింగ్ మనకి ఏమంటున్నాడు అంటే బిఫోర్ సన్సెట్ అంటే ఈవినింగ్. దీనికి కూడా షార్ట్ కట్ ఉంటుంది చూడండి. మనకేమంటున్నాడు అంటే రేఖ అండ్ హేమ వర్ టాకింగ్ టు ఈచ్ అదర్ ఫేస్ టు ఫేస్. ఇఫ్ హేమ షాడో వాజ్ ఎగ్జాక్ట్లీ టు ద రైట్ ఆఫ్ హేమ. ఆమెకే పడింది అంటే ఈవినింగ్ మాట్లాడుతున్నాడు అంటే వెస్ట్. ఎవరికి పడుతుంది అంటే హేమాకే పడింది. ఎవరికి ఎట్ సైడ్ పడింది అంటే రైట్ సైడ్ పడింది. కాసేపు హేమాని ఇట్లా క్లోజ్ చేయండి. వెస్ట్కి రైట్ అంటే మనకి ఏమవుతుంది వెస్ట్కి రైట్ అంటే ఏమవుతుంది అంటే నార్త్ అవుతుంది. అంతే కదా. వెస్ట్ ఇందాక మనం చేసినప్పుడు కూడా చూడండి వెస్ట్కి వెళ్ళిన తర్వాత మనకి ఏమన్నా లెఫ్ట్ అంటే వెస్ట్కి లెఫ్ట్ ఏమవుతుంది అంటే సౌత్. మళ్ళీ సౌత్కు లెఫ్ట్ అంటే ఈస్ట్కి మళ్ళీ ఏమంటున్నాడు అంటే మనకు రైట్ అంటే మళ్ళీ సౌత్ వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా చూడండి
కాసేపు వెస్ట్ మనకి ఈ విధంగా హేమాన్ క్లోజ్ చేస్తే వెస్ట్కి రైట్ సైడ్ అంటే ఏమన్నట్టు నార్త్. ఇన్ విచ్ డైరెక్షన్ రేఖా వాస్ ఫేసింగ్, హేమా వచ్చేసి నార్త్కు వింటే రేఖ అనేటమే ఆపోజిట్ అంటే మనకు నార్త్కి ఆపోజిట్ ఏమవుతుంది సౌతే కదా. కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే సౌత్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇది మనకు చేయాల్సిన షార్ట్ కట్ అనేది ఈ విధంగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కోర్సులో మాత్రం డ్యామ్ షూర్గా చెప్తున్నా అప్డేటెడ్ కంటెంట్తోనే మీకు 100% షార్ట్ కట్స్ ప్రతిదీ వర్కౌట్ అయ్యేటట్టు పెట్టాను. ఫస్ట్ ప్రాసెస్ చెప్పాను, తర్వాత షార్ట్ కట్స్. ఈ షార్ట్ కట్స్ ఇంపార్టెంట్ చూడండి. మీరు మార్కెట్లో ఏ రీజనింగ్ బుక్ అయినా తీసుకోండి, ఏ రీజనింగ్ కోర్స్ అన్నా తీసుకోండి, దీనంత డెప్త్గా దీనంత క్లారిటీగా ఎక్కడా కూడా ఉండదు. అది మాత్రం గ్యారంటీ. మీకు 100% లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు చెప్పాను. ప్రతి ఒక్కరికి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా మ్యాథ్స్ స్టూడెంట్ అయినా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా నీట్గా చెప్పాను. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఇది మాత్రం పక్కా యూజ్ ఉంటుంది చూడండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఒకసారి మిస్ అయితే లైఫ్ మాత్రం ఎక్కడికో వెళ్ళిపోతుంది. అదొకటి మైండ్లో గుర్తుపెట్టుకొని వర్కౌట్ చేయండి. నెక్స్ట్ వన్, ఇది వచ్చేసి డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి ఏమంటున్నాడు అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు వచ్చేసి ఇక్కడ అబ్జర్వ్ చేసిన 2019కి సంబంధించిన కంపెనీ. ద కంపెనీ ప్రొడ్యూసెస్ 2 kinds ఆఫ్ యూటిలిటీ వెహికల్. ఒకటి వచ్చేసి ఎస్యూవి, నెక్స్ట్ ఎంయూవి. ఇన్ మార్చ్ 900 more యూటిలిటీ వెహికల్స్ ప్రొడ్యూస్డ్ దాన్ ద జూలై. సో మార్చ్ మంత్కి సంబంధించి ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే ఏమంటున్నాడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇన్ మార్చ్ 900 యూటిలిటీ వెహికల్స్ వర్ ప్రొడ్యూస్డ్ దాన్ జూలై. సో జూలైలో 15% ఉంటే మార్చ్లో 21% అంటే 6% ఎక్కువ. 6% వాల్యూ మనకు ఎంత ఇచ్చాడు అంటే 900 ఇచ్చాడు. 1% అంటే మనకి ఎంత అవుతుందంటే 150 అవుతుంది. 100% అంటే మనకి ఎంత అవుతుందంటే 15,000. అంటే దీనికి సంబంధించి మనకి ఏంటంటే మనకు 15,000 అనేది వచ్చింది. ఇప్పుడు ప్రొడక్షన్ ఆఫ్ ఎస్యూవీస్ అండ్ ఎంయూస్ టుగెదర్ ఇన్ 5 months రెండు కలిపివి. సో ఓవరాల్ ప్రొడక్షన్ 15,000 అయితే ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ద నెంబర్ ఆఫ్ యూటిలిటీ వెహికల్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ దీస్ 5 months వర్ 60% ఆఫ్ ద టోటల్. అంటే యూటిలిటీ వెహికల్స్ ఎన్ని ఉన్నాయి అంటే యూవీ ప్రొడక్ట్స్ వచ్చేసి 60% ఆఫ్ మనకి ఏమంటున్నాడు అంటే 60% ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అన్నాడు అంటే దీని యొక్క వాల్యూ ఎంత ఉండే టోటల్ ప్రొడక్షన్ ఎంత అయింది 15,000 కదా. మనకి ఇప్పుడు ఏమంటున్నాడు అంటే హౌ మెనీ యూటిలిటీ వెహికల్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద అదర్ దాన్ 3 months అంటే చెప్పేసాను. అదర్ దాన్ దీస్ 5 months అంటే మీనింగ్ ఏమన్నాడు చూడండి 60/100 ఇంటూ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎక్స్ అనుకున్నాం పి అనుకున్నాం కాబట్టి 15,000 అంటే దీని వాల్యూ 00. సో ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే 6 2 6 5 30 కాబట్టి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఎంత ఉంది అంటే 25,000 ఉంది కదా. ఇప్పుడు మనకి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమున్నాయి అంటే ఇక్కడ క్వశ్చన్లో మొత్తం 5 months ఉంది కదా. అదర్ దాన్ దీస్ మంత్ అంటే మీనింగ్ ఏమవుతుంది ఇక్కడ 25,000లో ఆ రెండింటికి సంబంధించిన 15,000 తీసేసామనుకో మనకి ఎంత అవుతుంది అంటే 10,000 కదా. కాబట్టి ఆన్సర్ ఏంటంటే డి. అంటే బేసిక్ స్ట్రక్చర్ ఏంటంటే హౌ మెనీ యూటిలిటీ వెహికల్స్ వర్ ప్రొడ్యూస్డ్ ఇన్ అదర్ దాన్ దీస్ 5 months అంటున్నాడు. అదర్ దాన్ ది ఓవరాల్గా 25,000. దీస్ 5 months యొక్క వాల్యూ టోటల్ వాల్యూ ఎంత వచ్చింది 15,000 ఇచ్చాడు. అంటే ఈ 5 నెలలకు సంబంధించి ఎంత ఇస్తే అదర్ దాన్ దిస్ అంటే టోటల్గా 12 months కదా. అంటే మనకు మిగతా 7 monthsలో ఎంత అవుతుంది అంటే 10,000 అన్నట్టు. సింపుల్ క్వశ్చన్, ఇంపార్టెంట్ చూడండి. సో డెఫినెట్గా ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది సరిపోతుంది. మోర్ దెన్ క్విక్ రివిజన్ ఒకసారి చూసుకోండి. రైల్వే గ్రూప్ డి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ కూడా త్వరలో వస్తుంది. దీనికి సంబంధించిన ఆఫ్లైన్ కోర్స్ అనేది సూన్ జూలైలో అలా పెడతాను. ఇప్పుడు ప్రజెంట్గా మనకి ఎస్ఎస్సిజిఎల్ అండ్ ఎస్ఐ బ్యాచ్ నడుస్తుంది కాబట్టి బిజీ స్కెడ్యూల్లో ఉన్నాను. తర్వాత డెఫినెట్గా మనకి జూలైలో మాత్రం ఆఫ్టర్నూన్ బ్యాచ్ పెడతాను. ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండ్ ఆర్పిఎఫ్కి సంబంధించింది. నెక్స్ట్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కూడా త్వరలో వస్తుంది. దీనికి మాత్రం పక్కాగా చూడండి మన దాని నుంచి ఈసారి 100% అవుట్ ఆఫ్ ఆఫ్లైన్ బ్యాచ్లో అందరికి జాబ్లు వస్తాయి పక్కా. స్కోర్స్ మినిమం 90 నుంచి మనకు 115 మధ్యలో ఉన్నాయి. యావరేజ్ 90+ 115 మధ్యలో ఉన్నాయి కాబట్టి సో ఇది ప్రజెంట్గా అయితే ఆన్లైన్ కోర్స్ ఉంది. ఇంగ్లీష్, రీజనింగ్, అర్థమెటిక్స్ సంబంధించి. సో ఈవెన్ జీకే కూడా నెక్స్ట్ ఆఫ్లైన్ బ్యాచ్ పెట్టినప్పుడు ఇంతకుముందుకు ఏ విధంగా అయితే రివిజన్ చేయించానో సేమ్ అలాగే చేపిస్తాను. దీని బ్యాచ్ని వచ్చేసి సెప్టెంబర్ మంత్లో పెడతాను. సో చాలామంది ఎస్ఎస్సి జీడీ అడుగుతున్నారు. ఇప్పుడు ఏం నోటిఫికేషన్ పడలేదు కదా, ఇంకా మనకు రన్నింగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ కొత్త బ్యాచ్ పెడతాను, దాన్ని చూసుకోండి. సో డెఫినెట్గా మనకి ఏంటంటే ఇది టెలిగ్రామ్ ఛానల్ భరత్ ఐక్యూ అకాడమీ, దీన్ని ఫాలో అవ్వండి, అప్డేట్స్ పెడుతున్నాను. సో ఇదే భరత్ ఐక్యూ అకాడమీకి సంబంధించి యూట్యూబ్ ఛానల్ను ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.
సో మ్యాక్సిమం మెంబర్స్కి రీచ్ అయితేనే నేను కూడా డైలీ వీడియోస్ పెడతాను. కొంత బిజీ స్కెడ్యూల్ వల్ల పెట్టలేదు. డెఫినెట్గా మనకి ఏంటంటే నెక్స్ట్ ఆర్పిఎఫ్కి మ్యారథాన్ లాగా కూడా పెడతాను. సో చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి దాన్ని కూడా పెడతాను డెఫినెట్గా. సో 1కి 2 సార్లు నీట్గా అబ్జర్వ్ చేసుకోండి, టెక్నిక్స్ పైన ఫోకస్ చేయండి, డెఫినెట్గా సక్సెస్ వస్తుంది. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్.